అందరికీ జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత. భగవద్గీత లోపల ఇప్పుడు మనం కలశ అధ్యాయాలలో ఉన్నాం. భగవద్గీత పూర్తి చేసుకున్నాం. 15 చాప్టర్లలో భగవద్గీత అయిపోయింది. 16, 17, 18 ఏవైతే ఉన్నాయో కలశ అధ్యాయాలు. అంటే ఏదైనా విషయం గనక మనము ఇంకా ఎక్కువగా రీసెర్చ్ చేయాలి, ఇంకా ఎక్కువగా అన్వేషణ చేయాలి, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవాలి, ఇంకా ఎక్కువగా మనని మనము విశ్లేషణ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఈ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం. ఈ అధ్యాయం ముఖ్యంగా 16వ అధ్యాయము ఇది ఒక కనువిప్పు అని చెప్పి చెప్పవచ్చు. ఎప్పటికీ మనం చూసినట్లయితే ఎవరికి వారు నేను మంచివాడినే, అవతల వాడు మంచివాడు కాదు అనేటటువంటి భావనలో ఉంటారు. ఎప్పుడు మనమే మంచివాళ్ళము, అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు. ఒక్కొక్కసారి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తాం. నేను కూడా తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు కానీ అంటాం. కానీ అది మనస్ఫూర్తిగా అనం. మనకేమైనా ఉంటుందంటే మళ్ళీ ఎవరైనా చెప్తే నేను వింటాను, తప్పు వెంటనే ఒప్పేసుకుంటాను అని అంటారు. అది కూడా తప్పే. యాక్చువల్ అలా చెయ్యం మనం. అబద్ధం. ఎవరైనా చిన్న విషయాన్ని ఎత్తి చూపినా కూడా తట్టుకోలేము. ఎంత అహంకారం ఉంటుందంటే మానిత అని తర్వాత వస్తుంది మనకి. మానిత, అతిమానిత అని చెప్పేసి నేను అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువగా ఉంటుంది. అది చాలా చెడ్డ ఆలోచన. కాబట్టి మన లోపల భగవంతుడు ఏంటంటే పుట్టుకతోటే లక్షణాలు ఇచ్చాడు. కానీ అవి మనం ఎలా పెంచుకున్నాము, వేటిని ప్రకటిస్తున్నాము, వేటిని పెంచి పోషిస్తున్నాము అనేటటువంటిది ముఖ్యం. ఇప్పుడు ముందుగా ఒక వ్యక్తి మంచివాడే అయి ఉండవచ్చు. కాకపోతే తర్వాత ఏమవుతుందంటే తన యొక్క పొజిషన్ ద్వారా, తను ఉన్నటువంటి వ్యక్తిత్వం ద్వారా, తనకు సమాజంలో వచ్చినటువంటి పేరు ద్వారా, లేక ఆకస్మికంగా ఒక్కొక్కసారి ధనం గాని పేరు గాని వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమైతుందంటే దాన్ని మనం ఏదో అంటాం కదా, మన బలుపు కాదు వాపు అని చెప్పి. సో వాపుని చూసి బాగా బలిశాను అనుకుంటాడు ఎవడో. కానీ అది కాదు, అది వాపు, వాచింది అంటే రోగం అది అని చెప్పి చెప్పాలి ఎవడన్నా. సో అవన్నీ కూడా ఎవరు వినడానికి ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ స్టార్స్ బాగున్నంత వరకు కూడా ఎవరు కూడా వేరే వారిని వినాలి అని చెప్పేసి ఎవరు అనుకోరు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారిలో ఎవరు కూడా వేరే వారు చెప్పినటువంటి మాటలు వినాలి అని చెప్పి ఎవరు అనుకోరు. మారాలి అనేటటువంటి భావన వారిలో ఉండదు. కాబట్టి ఏంటంటే ఎవరిని వారే విశ్లేషించుకోవాలి. ఇంకంతే. బయట వాడు వచ్చి నువ్వు మంచివాడివి, నువ్వు చెడ్డవాడివి అని చెప్పడం, మనతో అవసరం ఉన్న ప్రతి ఒక్కడు కూడా మనని మంచివాడని అంటాడు. ఈ విషయం ఒప్పుకుంటారా లేదా మీరు? మనతో అవసరం తీరిపోయిన తర్వాత మనని చెడ్డవాళ్ళు అనే వాళ్ళు ఉంటారు. ఈ సత్యం అయితే అందరూ ఒప్పుకుంటారా లేదా చెప్పండి? కరెక్టేనండి. అది మరి కరెక్ట్ సార్. అవసరం ఉన్నప్పుడు మాట, అవసరం లేని మాట ఉంటది. ఇంకా ఆయనకి ముందు మాట్లాడతారు, పోయినాక ఆయనకి మరో మాట ఉంటది. సో ఇది దాదాపుగా అందరము కూడా ఇది ఫేస్ చేసినటువంటిదే. దీని నుంచి ఏం తెలుస్తుంది మనకు అంటే మన జీవితం లోపల మనము ఎప్పుడూ కూడా కరెక్ట్ అని అనుకోవడం తప్పు. మరి ఏం చేయాలి? మనని మనము నిరంతరము అన్వేషించాలి, మనని మనం నిరంతరము విశ్లేషించాలి, నాలో నేను ప్రవేశించాలి. నా లక్షణం ఇది కరెక్టా కాదా, ఇది నేను చేసినది తప్పా కాదా అని చెప్పి చూసుకుంటూ ఉంటే భగవంతుడు చెప్తాడు, మీకు అందరికీ కూడా నేను గొప్ప గొప్ప లక్షణాలు ఇచ్చాను, కాకపోతే మీరెవరూ కూడా దాన్ని గుర్తుపట్టడం లేదు. ఆ లక్షణాలని వదిలేసేసి, ఆ లక్షణాలను పక్కన పాడేసి చెడ్డ లక్షణాలన్నింటినీ కూడా వెంట పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ చెడు లక్షణాలని, ఇవి చెడు లక్షణాలు అని చెప్పి తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటే ఆ చెడ్డ లక్షణాలని ఏదో ఒక లాజిక్ చెప్పేసేసి సపోర్ట్ చేసుకుంటున్నారు అంతే. అంటే నేను చేసింది కరెక్టేలే, నేను చేస్తున్నది కరెక్టేలే, ఏమైంది, ఇంత చేస్తే ఇంతమంది ఇంత తప్పులు చేస్తున్నారు, ఎంతో చెప్తాం మనం. వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, మరి నువ్వెందుకు చేస్తున్నా, ఇంతమంది చేస్తుండగా నేను చేస్తే తప్పు వచ్చిందా అని అంటాం. మళ్ళీ తప్పు తప్పే, 100 మంది చేసినా తప్పు తప్పే. అది 1000 మంది స్టేజ్ ఎక్కారు, నేను ఎక్కితే తప్ప? తప్పే. తప్పు తప్పే, తప్పు తప్పే.
అది గుర్తించకుండా ఏమవుతుందంటే మన లోపల పరిణతి వచ్చింది అనుకుంటాం మనం. పరిణతి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా కూడా మనకు జనాలు గుర్తించాలి, మనకు డబ్బు రావాలి, మన పిల్లలు వీళ్ళు వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి, మనకు సమాజంలో పెద్దగా అందరూ గుర్తించాలి, మనల్ని తెలివైన వాళ్ళు అనుకోవాలి, మన భక్తులు అనుకోవాలి, మన వెనకాల అందరూ తిరగాలి అని ఉన్నంత వరకు కూడా కళ్ళు మూతలు పడిపోతాయి. ఆ మూతలు పడ్డప్పుడు ఎవరన్నా వచ్చి తెరిపించడం అనేటటువంటిది దాదాపు అసంభవం. కాబట్టి అటువంటి వాటి కోసము ఈ అధ్యాయం ఏదైతే ఉందో ఇది కనువిప్పు అధ్యాయంగా పనికొస్తుంది. ఈ కనువిప్పు అధ్యాయంలో మనం ఏం తెలుసుకుంటున్నాం? ఇంతవరకు కూడా మనం ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాం. ఎప్పుడు కూడా మనం భయపడకూడదు అని, ఎప్పుడు కూడా మనము ఇటు జ్ఞానము ఇటు యోగము సరిగా చేయాలని ఇవన్నీ తెలుసుకున్నాం. తెలుసుకుని గత వారం మనము త్యాగం గురించి తెలుసుకున్నాం. త్యాగం అంటే ఏంటి? ఇప్పుడు మనం మట్టి గనక కుండ గనక నాకు మట్టి వద్దు మట్టి వద్దు మట్టి వద్దు అని వదిలేసిందంటే త్యాగం అంటే త్యజ్యం అంటే వదిలేయడం. కాబట్టి అది కనుక వదిలేసిందంటే కుండ, అప్పుడు కుండ ఎక్కడ ఉంటుంది? అదే విధంగా బంగారం కనుక నేను ఆభరణాల్లోంచి వెళ్ళిపోతాను అంటే ఆభరణం ఉంటుందా? ఉండదు. అదే విధంగా నేను దేహాన్ని కాదు అని అనుకున్నట్లయితే ఈ శరీరం కూడా ఉండదు. అది త్యాగము. అంటే శరీరంతో పాటుగా నేను ప్రతి దాన్ని కూడా త్యాగం చేసేటటువంటి స్థితికి వెళ్ళాలి. నిజమైనటువంటి త్యాగంలోనే మనకు సుఖం ఉంటుంది. త్యాగం అనేటటువంటిది అన్నిటికంటే కూడా గొప్ప లక్షణము. మోక్షానికి చాలా దగ్గర చేసే లక్షణం ఏదయ్యా అంటే త్యాగము అని చెప్తాడు. కాబట్టి ఈ శరీరం నాది, ఇక్కడ ఉన్నవన్నీ నేను అనుభవిస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను అనేటటువంటిది వదిలేయడం. త్యాగం అంటే ఏవో చిన్న చిన్న విషయాలను వదిలేయడం కాదు, కోరికలను వదిలేయడం. ఒకసారి కోరికను కనుక వదిలేస్తే అన్ని వదిలేస్తే కిందికి అయిపోతాం. కాబట్టి ఆ కోరికలను ముందు వదిలేసేయాలి మనం. ఆ కోరికలను పట్టుకొని ముందు వదిలేసేయాల్సిందే. కోరికలను వదిలేసామంటే అన్ని విధాలుగాను మనం ఉపయోగపడతాం. ఇంకా మన జీవితంలో మనం చేసే ప్రతి పని 100 మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కోరికలు ఉన్నంత వరకు ఏం చేస్తాం మనము? మనకే కావాలి, అన్ని మనకే కావాలి, అన్ని మనకే కావాలని ఏ విధమైనటువంటి సేవ కూడా చెయ్యము. కానీ ఒకసారి గనక కోరికలను త్యజించిన తర్వాత ఇక మనం చేసేదంతా కూడా లోకానికి చేసేటటువంటి ఉద్ధరణే, దేశ సేవనే. కాబట్టి మనం ఇదేంటంటే ఇదే గొప్ప త్యాగం. ఇదే గుర్తుంచుకో అర్జున. అన్నిటికంటే కూడా గొప్ప త్యాగం ఏంటి అంటే ఎవరైతే ఈ శరీరం నాది 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 అనుకుంటారో అది వదిలేసి శరీరం నాది కాదు అని ఒకరోజు త్యజించగలిగితే, అంటే మానసికంగా నేను శరీరాన్ని కాదు అని చెప్పి త్యజించడం, కోరికలను త్యజించడము కనుక ఎవరైతే చేస్తారో అదే నిజమైనటువంటి త్యాగము. అనగానే అర్జునుడికి అసలు కనువిప్పు అయిపోతుంది అన్నమాట. మరి శాంతి అంటే ఏంటి? ఇప్పుడు మరి ఇదంతా కూడా ఓకే, త్యాగము అంటే వదిలిపెట్టడం అని చెప్పేసి తెలిసింది. త్యాగం అనే దాన్ని కొంతవరకు ఏదో మనం అన్ని వస్తువులు దానం చేయడము అనేది కొంతవరకు అది ఉంది. కానీ దానం చేయడం కాదు కదా. త్యాగం అనేది దానం కాదు. దానం అనేటటువంటిది ఏంటంటే త్యాగ మార్గంలో వెళ్తున్నటువంటి వాడు ఆ అభివృద్ధి చెంది వాడు అన్ని వదిలేయడం అంతే. నాకొద్దు అనుకోవడం అంతే. దానము త్యాగము ఒకటి కాదు, దానికి దగ్గర సంబంధము ఉన్నప్పటికీ కూడా. కానీ ఏదైతే ఉందో త్యాగ మార్గంలో వెళ్తామో అప్పుడు మనము గొప్ప తత్వ సౌధాన్ని అధిరోహించడం అనేటటువంటి మనకు అవకాశం వస్తుంది. పెద్ద బంగ్లా అది. అంటే త్యాగం అన్నిటికంటే కూడా గొప్పది. ఇక శాంతి. శాంతి అంటే ఏంటి? మనం దీన్నే కొద్దిగా శమము అన్న విషయంలో తెలుసుకున్నాం కదా. శమమే శాంతి. మనస్సు యొక్క నిగ్రహమే శాంతి. అంటే ఏంటి? ఇక్కడ 100 ఆలోచనలు, ఓ సముద్రం అల్లకల్లోలం ఇలా ఊగుతున్నాయి. లవణ సముద్రం. ఆలోచనలలో ఊగిపోతున్నారు. మనసు నిలకడగా ఉండదు. ఒక్క క్షణం కూడా సమయం గడవదు. వీరి మీద కోపం, వారి మీద కోపం, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, అంత బాధ 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 బాధ. రాగము, ద్వేషము, కోపాలు, ఇవన్నీ కూడా క్రోధము, ఇవన్నీ కూడా మన లోపల వస్తూ ఉంటాయి. శాంతి ఉండకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే మనము మనుషులపైన ఎక్కువ సంబంధం పెట్టుకోవడం. ఎక్కువ సంబంధం పెట్టుకున్నాము అంటే ఏమవుతుంది? ఎక్కువ ఆలోచనలు మన లోపల వస్తాయి. ఎక్కువ ఆలోచనలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనసు స్థిరంగా ఉండదు. మనసు యొక్క లక్షణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలని సరే ఎదురుగా ఉంటే ఆలోచిస్తుంది, జరిగిపోయిన విషయాలని, జరగబోయే విషయాలని ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇలా, వాడిలా అన్నాడు, వీడిలా అన్నాడు, వాడలా అన్నాడు అని ఒక యాంగిల్. తర్వాత ఇది ఇలా అంది, అదలా అంది, అది. ఇక్కడి నుంచి మళ్ళీ నిన్న కొడుకు ఇలా అన్నాడు, ఆఫీస్ లో ఇలా జరిగింది అని ఒక ఆలోచన. ఇలా మనకు కనుక 10 గ్రూపులలో కనుక మనం ఉంటే 10 రకాల ఆలోచనలు వస్తాయి. ఇక ఫ్యూచర్, నేను రేపు ఏం చేయాలి, రేపు పొద్దున వీడి దగ్గరికి వెళ్ళాలి, ఆ పొద్దుననేమో మన అల్లుడి కొడుకు మామగారి తమ్ముడి కూతురు కొడుకు పెళ్లికి వెళ్ళాలి. ఓహో, ఎందుకంటే దగ్గర వాళ్ళు సార్ అంటారు. ఏం దగ్గర వాళ్ళు? నీ కొడుకు పెళ్ళా? నీ కొడుకు పెళ్లికే వెళ్ళొద్దని చెప్తుంటే ఇక నువ్వు ఏవో చెప్తుంటే ఏమనాలి? ఇంకా
ఎవరెవరో దూరపు సంబంధాలు, ఎవడెవడో ఉన్నారు అసలు, ఎక్కడెక్కడ సంబంధాలు. వాళ్ళ ఇంట్లో పెళ్లి, వాళ్ళ పెద్ద ఒక క్యాలెండర్ వేసుకుంటారు, ఎవరింట్లో ఎవరి పెళ్లికి ఏ రోజు వెళ్ళాలి, అదొక పెద్ద ప్రోగ్రామ్. ఇది ప్రోగ్రామా లేక టైం పాసా? ఒక్కసారి ఆలోచించాలి. టైం ని అలా వృధా చేయడం ఎవరి కోసం? అప్పుడేమవుతుందంటే ఇన్ని చోట్లకు వెళ్ళేసరికి, ఇంతమంది మనుషులను చూసేసరికి మన మనస్సు పిచ్చెక్కుతుంది, ఆలోచనలతోటి పిచ్చి వాళ్ళం అయిపోతాం. దానివల్ల ఏమైపోతుందంటే ప్రశాంతంగా ఉండడం అనేటటువంటిది దొరకదు. కాబట్టి ఏమవుతుందంటే ఇది కాస్త ఉపశమించాలి. కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. ఆలోచనలు లేకుండా, ఏ ఆలోచనలు 10 ఆలోచనలు ఉన్నాయా 5కు తగ్గించా, 5 ఉన్నాయా 2కు తగ్గించా, 2 ఉన్నాయా 1కి తగ్గించా. అంతే, ఒక్క ఆలోచన. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న ఆలోచన మాత్రం, ఎదురుగా ఏముంది? సోఫా ఉంది, ఎదురుగా ఏముంది? శ్రీకృష్ణుడు ఉన్నాడు. దీని గురించి ఆలోచించాలి. ఉదాహరణకి ఇప్పుడు నేనున్నాను, నేను ప్రవచనం చెప్తూ నిన్నేం జరిగిందో, మొన్నేం జరిగిందో, రేపేం చేయాలో ఆలోచిస్తే నా మాటల మీద నాకు కంట్రోల్ ఉంటుందా? కాబట్టి చేస్తున్నటువంటి పని మీద మాత్రమే కంట్రోల్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ చిత్తము ఉపశమిస్తుంది. ఉపశమించడం అంటే పీస్ఫుల్ గా అవుతుంది. అంటే బయట ఉన్నటువంటి విషయాల నుంచి చిత్తం ఏదైతే ఉందో అది అన్నింటి నుంచి కూడా వైదొలగాలి. ఆ చిత్తం వైదొలిగినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ మనసులో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా ఏవైతే మన ప్రశాంతతకు మనను దూరం చేశామో అవి దూరం వెళ్ళిపోతాయి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆ విషయాల నుంచి మనము వెనక్కి వచ్చేసేయాలి. ఏ విషయం వచ్చినా ఇది తర్వాత ఆలోచిస్తా, ఇది సండే నాడు ఆలోచిస్తా, ఆ ఆలోచన వచ్చిందా ఓకే సండే నాడు, ఏ ఆలోచన వచ్చినా సండేకి పెట్టండి అంతే. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆ ముందు ఇవాళ ఆలోచించకూడదు అని పెట్టుకోండి. సండే నాడు ఏమంటారంటే నెక్స్ట్ సండే నాడు ఆలోచిద్దామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ సండేకి పోస్ట్ పోన్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చినటువంటి ప్రతి ఆలోచనను తగ్గించేసేయండి, ప్రతి ఆలోచనను తగ్గించేయండి. ఒకసారి ఆలోచిస్తే మన అసలు స్వరూపము శాంతి స్వరూపమే. కానీ మనం ఏంటంటే ఈ సమాజంలో ఉండడం వల్ల రాగద్వేషాలు అనేవి అలా మనని బహిర్ముఖం చేస్తున్నాయి. ఎంత బహిర్ముఖమైతే మళ్ళీ అంత రాగద్వేషాలు వస్తాయి. సో మన అసలు స్వరూపానికంటే మనం ఏం చేస్తున్నామంటే చాలా దూరం వెళ్ళిపోతున్నాం, పిచ్చి వాళ్ళం అయిపోతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి వాళ్ళం అయిపోతున్నాం. జ్ఞానేశ్వరి లోపల ఆయన ఏమంటాడు తెలుసా? ప్రళయకాలం లోపల నీరు వరదలుగా వచ్చేస్తుంది, వరదలుగా వస్తుంది, మొత్తం విశ్వం అంతా కూడా మునిగిపోతుంది. కానీ నీరు మాత్రము తన అసలు స్వరూపంలోనే ఉంటుంది. నీరు ఇంకో రూపంలోకి మారిపోదు, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఏది నీళ్లకు, ఎండింగ్ పాయింట్ ఏది, ఇవేవి ఉండవు. ఎక్కడ నుంచి ఉద్భవించాయి ఈ నీళ్లు, ఎక్కడికి వెళ్తున్నాయి, ఏమీ ఉండదు, అంతటా నీరే. అంటే అలా నిండుగా ప్రశాంతంగా ఏ అలజడి లేనటువంటిది. అదే విధంగా మనం కూడా జీవితంలో వచ్చినటువంటి అల్లకల్లోలాలు అనేటటువంటి ప్రళయాలన్నింటినీ కూడా తగ్గించి ఆ ప్రశాంతమైనటువంటి చిత్తానికి చేరుకోవాలి. దీనినే మనము మొన్న త్రిపుటి అని చెప్పేసి అందులో కూడా తెలుసుకున్నాం, దశశ్లోకి లోపల, అవునా, నిర్వాణ దశకంలో తెలుసుకున్నాం. జ్ఞానము, జ్ఞేయ, జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము, జ్ఞాత, ఈ 3 కూడా కలిసిపోతాయి. ఆలోచన ద్వారా ఇలా వెళ్తున్నాడు జ్ఞాత, జ్ఞానం తెచ్చుకుంటున్నాడు, తనే జ్ఞేయంలో కలిసిపోయాడు, ప్రశాంత చిత్తము. అప్పుడు నేను ఉన్నాను అనేటటువంటి భావన కూడా పోతుంది. అర్జున, ఇదే ప్రశాంతమైనటువంటిది, ఈ జ్ఞానం ఏదైతే ఉంది ఇదే శాంతి రూపము. ఈ సమయం లోపల ఇంకా నీకు నేను అనేటటువంటి భావన పూర్తిగా వెళ్ళిపోతుంది. మేఘాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత చంద్రుడు ఏ విధంగా ప్రకాశిస్తాడు? ప్రశాంతంగా, ఆ వెలుతురు కూడా ఎక్కువ వస్తుంది నీకు. ఒకసారి ఊహించుకోండి, ఒక పౌర్ణమి రోజు నాడు, ప్రశాంతమైనటువంటి పౌర్ణమి రోజు నాడు చంద్రుడు చక్కటి వెన్నెల ఇస్తున్నాడు, ఏ విధమైనటువంటి మేఘాలు చంద్రుడికి అడ్డం రావడం లేదు, ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే మన మనసులో కూడా ఈ ఆలోచనలు అనేటటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి మెల్లమెల్లగా తగ్గించాలి. ఉపశాంతి, చిత్తముని ఉపశాంతి చెయ్యాలి. అంతఃకరణము లోపల ఉన్నటువంటి మనస్సు అనేది ఏదైతే ఉందో ఈ మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఆ మనస్సు ప్రశాంతంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దైవీ లక్షణం ఆటోమేటిక్ గా ఉన్నట్టే. ఈ లక్షణం నేను ఇచ్చాను కానీ మీరే తీసుకోవడం లేదు. కాబట్టి రాగద్వేషాలతోని ప్రేరేపితమైనటువంటి ఈ మనస్సు యొక్క వృత్తులన్నింటినీ కూడా నువ్వు నివారించాలి ఓ అర్జున. వాటన్నిటిని త్యాగం చేయి. ఇంతకుముందే త్యాగం అంటే ఏంటో చెప్పాను. అన్ని వస్తువులను వదిలేయి. అలా వదిలేసిన తర్వాత నువ్వు ఆనంద స్వరూపుడు అవ్వడం అనేటటువంటిది తథ్యము. దీనికి నేనే మూలము, నేనే నీకు ఉదాహరణ అని చెప్పేసి తనే చెప్తున్నాడు. భగవంతుడిలోకి మనం చేరాలి అంటే ప్రశాంతత కావాలి. ఆ శాంతికి మూలమైనటువంటి భగవంతుడిలోకి మనం అంతా కూడా చేరుకోవాలి అనేటటువంటి ఒక అద్భుతమైన సందేశం.
తర్వాత అపైశునము. ఇక్కడ పైశునము అంటే ముందు తెలుసుకున్నట్లయితే అపైశునము అంటే ఏంటో తెలుసుకుందాం. పైశునం అంటే ఏంటంటే అవతల వాళ్ళ లోపల లోటుపాట్లు చూడడం, అవతల వాళ్ళపైన చాడీలు చెప్పడం, అవతల వాళ్ళని తక్కువగా చేయడం. వాడికి చదువు లేదు, సంధ్య లేదు, వీడు చదువులేని మొద్దు, వాడిట్లాగా వీడిట్లాగా. కొన్నిసార్లు లోపాలు లేకపోతే మనమే యాడ్ చేస్తామని చెప్తాం. వాడి స్త్రీలోలుడు, వాడు ధనలోలుడు, వాడికి ఇది అది అని చెప్పి లేని లక్షణాలు కూడా మనం అప్పచెప్పేస్తాం. నోరే కదా. సో సులభంగా అవతల వాళ్ళని మనం అంటే ఒకటేమో వాళ్ళ లోపల లోపాలని తీసుకొచ్చి చెప్పడము, రెండవది ఏంటంటే వాళ్ళలో లోపాలు లేకపోయినా కూడా మనం గెలవడం కోసం అని చెప్పేసి అబద్ధపు విషయాలు చెప్పడం. ఒక్కసారి ఇది అర్థం అయిన వాళ్ళు ఒకసారి చెప్పండి ఎవరైనా. వాళ్ళలో లేని లోపాలు కూడా ఉన్నాయని చెప్పడం, వాళ్ళ లోపాలను చెప్పడమే కాకుండా ఇంకా యాడ్ చేసి చెప్పడం, యాడ్ చేసి చెప్పడం. లేనివి కూడా ద్వేషభావం సార్. ద్వేషం అనేది అటువంటిది. ఆ ద్వేషం ఉండడమే. ఇక్కడ మనం అపైశునం అంటే ఏమని తెలుసు. పైశునము అంటే ఏంటంటే చాడీలు చెప్పడం, వాళ్ళు లేని సమయంలో పరోక్షంగా వాళ్ళని ప్రస్తావించడం. సో ఇది పైశునం. పిశునత్వం అంటారు. పిశునత్వం ఇదేంటంటే కొండేలు చెప్పడము అంటాం మనము కొంతమంది కొన్ని చోట్ల కొండేలు, చాడీలు అని అంటారు, చాడీలు అంటాం కదా. ఇది రాక్షస లక్షణం. పైశునము అనేటటువంటిది రాక్షస లక్షణం. ఈ పైశునం ఎప్పుడు లోపలైతే ఉంటుందో అది చాలా దురదృష్టం, అది వక్ర మార్గం. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. పైశునం అనేటటువంటిది రాక్షస లక్షణం. కానీ అర్జున, అపైశునం అనేటటువంటిది దైవీ లక్షణం. అంటే వేరే వారిపైన నేరాలు చెప్పకుండా ఉండడం, రుజు మార్గంలో వెళ్ళడం. ఉదాహరణకి నువ్వు తీసుకో అర్జున. ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టరు హిందూ డాక్టరా ముస్లిం డాక్టరా అని చెప్పి చూసి వెళ్తావా నువ్వు? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళవు. అదేవిధంగా డాక్టర్ చూస్తాడా వీడు హిందూ పేషెంటా, ముస్లిం పేషెంటా, ఈ పేషెంటా అనుకోడు. అవునా కదా. అన్ని లక్షణాలు వదిలేస్తాడు వాడు వదిలేస్తాడు. నీ లోపల ఉన్నటువంటిది ఏది నువ్వు ఇదా అదా అని వదిలేవు. అదే విధంగా ఎవడో ఒక మనిషి ఒక యాక్సిడెంట్, ఒక సైకిల్ నుంచి పడిపోయాడు. వాడు ఏ కులపోడు, నా కులపోడా కాదా అని చెప్పి ఇంత ఆలోచిస్తామా? మనం ఆలోచిస్తాం. తప్ప ముందు వాడిని లేపేస్తాం. ఎవరైనా ఒక స్త్రీ ఆమెని ఎవరైనా కూడా దుశ్శాసనుడు లాగా, మన జ్ఞానేశ్వరి చెప్పిన ఉదాహరణ అనమాట. ఎవడైనా బట్టలు లాగేస్తే మనం ముందేం చేస్తాము? వెళ్ళి ఆమెని ఫస్ట్ మన దగ్గర ఉన్న బట్టలతోనైనా సరే వాళ్ళని కప్పేస్తాం. అంతేగాని వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళది ఇదేంటి అని మనం చూడము. కాబట్టి ఏంటంటే ఎవరైనా ఎక్కడో పడిపోయారు, వాళ్ళందరినీ మళ్ళీ మనం లేపుతాం. అదే విధంగా మనకేంటంటే మన లోపల ఆ గుణం ఏదైతే ఉందో చాలా గొప్పది. అదేంటంటే ఎంత పవిత్రంగా ఉంది. సో అపైశనం ఉన్నటువంటి వాడు అలా ఉంటాడు. అందరినీ సమబుద్ధితో చూస్తాడు. వాళ్ళ లోపల లోటుపాట్లు చూడాడు. వీడిదే కులము, వాడిదే కులము, వీడు పడ్డాడా, వాడు పడ్డాడా. ఒక సన్యాసి ఉన్నాడు, ఎవరింటికైనా వెళ్తాడు. అంటే ఆయన ఎవరి లోటుపాట్లు చూడకపోవడం. ఇక్కడ చాడీలు చెప్పకపోవడం అనే కాకుండా ఎవరి లోటుపాట్లు చూడకపోవడం అనేది కూడా అర్థం. ఒక్కసారి అపైశునంకి ఎవరైనా చెప్పండి జవాబు. అపైశునం అంటే రెండు మీనింగ్స్. ఫణి గారు, భాగ్యలక్ష్మి గారు, సుధామోహన్ గారు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ఫణి చాడీలు చెప్పడము, లేనిపోయిన వానికి కల్పించి మరీ చెప్పడం పైసన్నము. అపైసన్నము దేవీ లక్ష్యం కలది, అందరినీ సమభావంతో చూడగలడం. ఓకే ఫణి గారు మీరు చెప్పండి. అంటే వేరే వాళ్ళ లక్షణాలతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడాలి. అది అంటే ఎవరి లోటుపాట్లు చూడండి. ఓకేనా? సుధామోహన్ గారు చెప్పండి. సార్, పైశునం అంటే మీరు చెప్పింది ఇంకొకరిని అంటే అదొక రాక్షసి లక్షణం. వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం అన్నది చేయడం అన్నదే పైశునం అంటారు. అంటే ఈజ్ ఇట్ హ్యూమిలేటింగ్ ఎ పర్సన్ ఆర్ ట్రీటింగ్ ఎ పర్సన్ ఇన్ అన్ ఇన్ఫీరియర్ మేనర్, డిమీనింగ్ ఎ పర్సన్, అవన్నీ వస్తాయి సార్ దాని కింద పైశునం? అవన్నీ వస్తాయి. కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ లోటుపాట్లు కూడా చూడడం. అంటే వాళ్ళ లోటుపాట్లు, వాడి అంటే ఏదో రకంగా వాడికి డబ్బు లేదు, వాడి దగ్గర అంటే ముందేంటంటే వీక్నెస్ చూడడం అది వస్తుంది. అంటే పైశునం అనేది రెండు రకాలు. ఒకటేమో అవతల వాళ్ళ మీద చాడీలు చెప్పడం లాంటిది. రెండోది ఏంటంటే వాళ్ళ యొక్క లోపాలని చూడడం.
వాళ్ళ లోపల వాడికి కాలు సరిగ్గా లేదు, చెయ్యి సరిగ్గా లేదు, చదువు సరిగ్గా లేదు, డబ్బు సరిగ్గా లేదు, వాడిది చిన్న కారు, వీడిది పెద్ద కారు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ విధమైనటువంటి భేదాలు. అలా కాదు, అపైశనం ఉన్నవాడు అందరినీ సమానంగా చూస్తాడు. ఉదాహరణకు చెప్తాను, శ్రీకృష్ణుడు కుచేలుడు కథ మీ అందరికీ తెలుసు కదా. కుచేలుడు ఎప్పుడైతే ఇంటికి వస్తాడో చెమట కంపు కొడుతూ ఉంటాడు, ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వస్తాడు, మొత్తం చిరిగిపోయిన బట్టలు వేసుకుని వస్తాడు. అతన్ని బయటే ఆపేస్తారు, కుచేలుడిని బయటనే ఆపేస్తారు, లోపలికి వెళ్ళనియరు. సరే శ్రీకృష్ణుడు చూసి అజరే నువ్వు నా ఫ్రెండ్ వా అని చెప్పేసి వెళ్ళిపోయి కౌలించేసుకుంటాడు. అరే వీడు చెమట కంపు కొడుతున్నాడు కదా, నా ఫ్రెండే గాని ఏదో ఇది ఉన్నాడు, వీడిని స్నానం చేయించి తర్వాత కౌలించుకుందాం అనుకోలా. వాడిని తీసుకొచ్చేసి తన సింహాసనం మీద కూర్చొని తన చేతులతో తన భార్య నీళ్లు పోస్తుండగా తను కాళ్ళు కడిగాడు. భగవంతుడు ఇవన్నీ ఎందుకు చేస్తాడో భగవంతుడు ఎందుకు చేశాడు ఇవన్నీ? మనకి ఇలా ఉండండి అని చెప్పడం కోసం అని చెప్పేసి. భగవంతుడు చేయాల్సిన అవసరం లేదు, కానీ భగవంతుడు చేయడానికి కారణం ఏంటి అంటే, ఓ మనిషితారా మీరంతా ఇలా ఉండండి, మీరంతా కూడా ఇవి పాటించాలి అని చెప్పడం. కాబట్టి ఏంటంటే ఎవరిని అల్పులుగా అనుకోవద్దు, ఎవరి దోషాలను కూడా నువ్వు మనసు లోపల పెట్టుకోకూడదు, ఎవరిపైన చాడీ చెప్పద్దు, ఎవరిపైన లేనిపోని మాటలు కూడా అనవద్దు. నువ్వు ఏదో అంటున్నావు, లేనిపోని మాటలు కూడా నువ్వు అనేటటువంటి అవకాశం ఉంది. ఏదో రకంగా ఇండైరెక్ట్ గా కొండయాలు చెప్పడము అంటాము మనము, అవన్నీ కూడా ఇక్కడ చాడీలు చెప్పడము. దానికి ఏదో సామెత ఉంది, కుక్క చెప్పులు వెతుకును నక్క బొక్కలు వెతుకును అనేదో ఉంది సామెత, అట్లా అన్నమాట ఇది. సో ఏంటంటే దుర్గుణానికి అలవాటు పడ్డ వాళ్ళకి ఎట్లా అంటే ఈ చాడీలు మంచిగా వేడి పకోడీలు తిన్నట్టు. మ్యూట్ లో పెట్టుకోండి అందరూ ప్లీజ్, పకోడీల్లాగా అన్నమాట. సో కాబట్టి వాళ్ళ ప్రస్తావన తీసుకురావడము, వాళ్ళ పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాలని బయటికి తీసుకురావడము, నీకు తెలుసా వాడి కూతురు ఏం చేసిందో, వాడి కొడుకు ఏం చేశాడో అని చెప్పేసి ఇట్లా మాట్లాడతారు. మనం చక్రం సినిమా లోపల చూసాను చూడండి, వాళ్ళు అలా నెగిటివ్ గా మాట్లాడుతుంటే, మీరు ఇలా నెగిటివ్ గా మాట్లాడుతుంటే వేరే వాళ్ళు మీ గురించి నెగిటివ్ గా ఎందుకు మాట్లాడారు అనుకుంటారు? ముందు మీరు మానేయండి, వేరే వాళ్ళ సంగతి వదిలేయండి. ఫస్ట్ ఏంటంటే చాలా మందికి ఈ నిందలు ఎంత ఇష్టం అంటే, నిన్న వేణుగోపాల్ గారు ఒక టాపిక్ చెప్పారు, దాని గురించి అందరూ పడిపోయి ఏమైపోయింది అని చెప్పేసి 10 మంది నాకు క్వశ్చన్స్ అడగండి రా ముర్రో అంటే ఎవరు అడగడు నన్ను ప్రశ్నలు. కానీ ఆ అనవసరమైన విషయంకు మాత్రం అందరూ కూడా చేతులు రేజ్ చేసి ఇప్పుడు ఏం జరిగింది అందరికీ కూడా మిగతా వాళ్ళది నేను అంటున్నది, మిగతా వాళ్ళందరూ కూడా ఆ విషయం మీద ఎక్కువ ముందుకెళ్ళారు. ఎందుకని? ఆ క్యూరియాసిటీ, జనరల్ గా కూడా మనకు ఉన్నటువంటి ఆ క్యూరియాసిటీ ఏముంటుందంటే అనవసరమైన విషయాలపైన ఎక్కువ ఉంటుంది. అనవసరమైన విషయం పైన ఉండడం వల్ల ఏమవుతుందంటే అవసరమైన విషయాలను వదిలేస్తాం, మనకు తెలియకుండానే చేస్తాం. ఇవన్నీ దురదృష్టం ఏంటంటే మనకు తెలియకుండా చేస్తాం. ఏముంది తల్లని ఆడిపోసుకుంటే ఏమైంది, ఏదో జోకా అదేమన్నా? మనం కాదు, మనం ప్రతిసారి కూడా ఇవన్నీ కూడా ఒకళ్ళ మీద చాడీలు చెప్పాము, రేపు మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళతోనే కలిసామనుకోండి, అవతల వాడు మన గురించి అనుకోడా, చూడు వీడు చాడీలు చెప్పాడు మళ్ళీ వాళ్ళతోనే కలిశాడు అని చెప్పి. కొంతమంది చాడీలు చెప్పడానికి కారణం ఏంటంటే ఉక్రోషం కూడా. దీనికి మనం ఉదాహరణ తీసుకున్నాం, శ్రీకృష్ణ భగవానుడు మధురా నగర్కి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గోకులంలో ఉన్న ఆడవాళ్ళందరూ బాధపడతారు, మేమంతా విలేజ్ టైపు, ఆయనకి ఇప్పుడు సిటీ టైప్ గర్ల్స్ అలవాటు అయ్యారు, మా దగ్గరికి ఎందుకు వస్తాడు? అట్లాంటి మనిషి, ఆయన ద్రోహం చేశాడు. చిన్నప్పుడు పాలిచ్చినటువంటి పోతనను చంపేశాడు తెలుసా? ఎవడైనా ఇంత దుర్మార్గుడు ఉంటాడా? పాలిచ్చన్న మనిషిని చంపేస్తారా? అంటే వాళ్ళు ఎంత క్రూరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆ భావన లేదు, కానీ వాళ్ళకు దూరం అయ్యాడనే భావన కూడా. సో కాబట్టి అవతల వాడు నేరాలు చెప్తున్నాడు అంటే ఎన్ని రకాలుగా అయినా నేరాలు చెప్పొచ్చు. వాళ్ళకు దూరమైనందుకు నేరాలు చెప్తున్నాడు, వాళ్ళతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయకపోవడం వల్ల వాళ్ళు చాడీలు చెప్తున్నారు, వాళ్ళకి ఏదో విషయం లోపల డబ్బు విషయమో ఇంకేదో విషయంలోనో గొడవలు వచ్చి చెప్పుండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి చాడీలు అవతల వాళ్ళకి వెళ్ళవా? వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వెళ్ళిన తర్వాత వాడు ఊరుకోడు, వాడు ఇంకో 10 మందికి చెప్తాడు. కాకపోతే ఇదంతా ఏమవుతుంది, ఆ వినేవాడు, ఈ అనేవాడు, అనిపించుకునే వాళ్ళు, ఎంత గ్రూప్ ని మనం నాశనం చేస్తున్నాం అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. కాబట్టి వేరే వాళ్ళ ప్రసక్తి వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఎవరైనా చెప్పండి. తప్పుకుని వెళ్ళిపోవాలండి. అంతే, తప్పుకుని వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడే వస్తాను, ఏదో ఫోన్ కాల్, మీకు అదృష్టము ఫోన్ చేతిలో ఉంది, మీరేం చేయొచ్చు తెలుసా? అరే ఎవరో ఫోన్ చేశారని అక్కడి నుంచి వెళ్ళిపోతే అయిపోయింది. ఎందుకంటే మీకు రుజువులు ఉన్నాయా? ఎవరి గురించి అయినా చెడు మాట్లాడడానికి రుజువులు ఉన్నాయా అని ఆలోచించాలి ఎప్పుడైనా. చెడు మాట్లాడేటప్పుడు రుజువులు ఉన్నాయంటే సరే అప్పుడు మాట్లాడినా, అంటే అది కూడా మాట్లాడకూడదు. కానీ రుజువు లేకపోయినా కూడా మనము, నీకు తెలుసా ఆయన ఇలాంటి వార్త, ఆవిడ అలాంటిదిరా అనగానే మనం అవన్నీ శ్రద్ధగా వింటాం. దానివల్ల ఏమైపోతుంది, పాపాలు మూటగట్టుకుంటూ ఉంటాం. ఇంకొకటి నేను చెప్పాను ఏంటంటే, ఎవరి గురించి అయినా తెలియకుండా కూడా మనం చాడీలు చెప్పుకుంటే వాళ్ళ పాపాలన్నీ మనకు వచ్చేస్తాయి. ఈ విధంగా ఏమవుతుందంటే మనకు రుజువు లేకపోయినా కూడా
పని కట్టుకొని అసత్య ప్రచారాలు చేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో, వ్యర్థ మాటలు ఏవైతే మాట్లాడడం ఉందో, ఇది పైశునం. ఈ పైశునాన్ని గనక మనము ఎలా తొలగించుకుంటాము? ఈర్ష్య. దీని వెనక కారణం ఏంటి అని ఆలోచించాలి. అది ఈర్ష్య, అసూయ, ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక మనిషిని ద్వేషించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఉదాహరణకి నన్ను ఎవడో సహాయం అడిగాడు, నేను ఆ సమయానికి చేయలేకపోయాను. వాడు ఏమంటాడు? వీడు చెడ్డవాడు, వీడిని సహాయం అడిగితే చేయలేదు. ఒకేసారి అదే ఒక వ్యక్తి ఏం చేస్తాడు? రోడ్డు మీద నుంచి వెళ్తున్నాడు, వాడికి సడన్ గా ఏదో అవసరం వచ్చింది. ఒక పొలిటీషియన్ వెళ్తున్నాడు, సార్ ఒక 100 రూపాయలు ఇయ్యండి సార్ అంటే పొలిటీషియన్ 100 రూపాయలు ఇచ్చాడు. వాడికి పెద్ద ఎక్కువ అవ్వకపోవచ్చు. ఇది జీవితాంతం చెప్తాడు, ఆయన చాలా మంచివాడు తెలుసా, 100 రూపాయలు ఇచ్చాడు, అడగగానే ఎంత సేవ చేస్తాడు. ఒకే ఒక ఇన్సిడెంట్. సో కాబట్టి ఏ ఒక్క ఇన్సిడెంట్ వల్లనో ఒక వ్యక్తిని మంచి అనడము, ఒక వ్యక్తిని చెడు అనడము అనేటటువంటిది మనం మానేసుకోవాలి ముందు. కాబట్టి అదేంటంటే ఒక లక్షణం వల్ల మనకు తెలియదు. ఒక వ్యక్తి తెలియాలి అంటే మనకు ఎన్నో ఏళ్లు పడుతుంది ఒక వ్యక్తిని అర్థం ఈ రోజు కూడా మనకు శ్రీకృష్ణ భగవానుడు పూర్తిగా అర్థం కాలేదు. ఇన్ని కథలు చదువుకున్నాం కాబట్టి ఒక విషయం అర్థం కావడానికి, ఒక విషయం మనకు బోధపడడానికి చాలా రోజులు పడుతుంది. ఆ బోధపడే వరకు కూడా మనం వారిపైన ఏమీ అనకూడదు. అసలు బోధపడిన తర్వాత ఎవరిని ఏమీ అనము. ఎందుకంటే అన్ని తప్పులు మనం కూడా చేస్తున్నాం. తప్పులు ఎన్నో వారు తమ తప్పులు ఎరుగరు అంటారు. ఇలా 1,000 చూపించినప్పుడు 4,000 మనల్ని చూపిస్తున్నాయని ఎన్నోసార్లు అంటాము. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, ఇవి పెద్దగా కొత్త ఇదైనటువంటిది కాదు. కానీ అలా లేకుండా అందరినీ కూడా సమానంగా చూసేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడిని అపైశునం అంటారు. ఏ విధంగానైతే మనం ఇందాక అనుకున్నట్టుగా ఏదైతే నీళ్ళలో పడిపోయిన వ్యక్తిని మనం బయట తీసాము, సైకిల్ మించి కింద పడిపోయినటువంటి వ్యక్తిని లేపాము, ఇవన్నీ మనం వాళ్ళ కులాలు, వాళ్ళకు మనతో ఆఖరికి మన శత్రువు పడిపోయినా కూడా మనం లేపుతాం. సో ఆ విధంగా ఎవరి లోపల లోపాలు లేకుండా చూపించేటటువంటి లక్షణం ఒకటి ఉంది అర్జున. ఆ లక్షణమే అపైశునము, అది దైవీ లక్షణము. అర్జునుడు తర్వాత ఏమైంది? దయ. దయ ఏంటి? దయ ఎవరిపైన దయ? ప్రాణులందరిపైన దయ ఉండాలి. దయ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఒక చెట్టు దగ్గరికి వెళ్తారు. చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? చెట్టును కొట్టేయడం మొదలెడతారు. కానీ ఆ చెట్టు మాత్రం నీడనిస్తుందా లేదా? ఏ విధమైనటువంటి ద్వేషము పెట్టుకోదు. తనని ద్వేషించే వారికి కూడా చెట్టు దయతోటి నీడనిస్తుంది. ఎండలో వచ్చాడు పాపం అని చెప్పేసి నీడనిస్తుంది. దయ. దయ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? హృదయంలోంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఎలా వచ్చింది చెప్పండి? మనసు నుంచి. హృదయంలోంచి ఎలా వచ్చింది? ఫీలింగ్ సార్, అది ఫీలింగ్ కదా కాదు, దయానికి ఒక ఫీలింగ్ కదా. దయ దయ. సో హృదయము అనేటటువంటి పదం, హృదయంలో దయ ఉందంటారా సార్? అర్థమైంది సార్. హృదయంలో దయ ఉంది. భలే పెట్టారు సార్ హృదయం అని, హృదయంలోని దయని. వావ్, బాగుంది కదా అది. సో అన్నిటికీ సార్ పాస్ట్ లో ఉన్నారు, మీరు ఉంటున్నారు. నేను కూడా విన్నదే. అది నాకు ఇప్పుడు ఎట్లా జ్ఞాపకం వచ్చిందో తెలియదు, కానీ నేను కూడా విన్నదే. అది అదే సమయస్ఫూర్తి ఎక్కువండి అంటున్నానండి. సమయస్ఫూర్తి, అది కరెక్ట్. అది వచ్చింది, అవును, సమయానికి వచ్చింది అది లక్కీగా. అంటే ఏంటంటే దుఃఖం ఎవరినైనా ఉంది అనగానే వీళ్ళు ముందు తట్టుకోలేరు. అందరిని దయతో చూసేటటువంటి వాళ్ళు అనమాట. అయ్యో పాపం ఎవరికి కష్టం వచ్చినా కూడా వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళ కాళ్ళ లోపల ముళ్ళు గుచ్చుకుందానండి. జ్ఞానేశ్వర్ చాలా బాగా చెప్తాడు. వాళ్ళ సొంత కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నా కూడా వాళ్ళు భరిస్తారు. కానీ అవతల వాడికి ఇంత చిన్న ఆపద వచ్చినా కూడా వాళ్ళు భరించరు. అందరు సుఖంగా ఉండాలి, అందరు బాగుండాలి, అందరు బాగుండాలి. అదేం సినిమా అందరు బాగుండాలి అనేది చెప్పండి? అందరు బాగుండాలి, అందరు. చక్రం సీతమ్మ వాకిట్లో అందులోపల ప్రపంచంలో మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది? ఆ తెలిసిన వాళ్ళ లోపల మన దగ్గర వాళ్ళు ఎంతమంది? ఆ దగ్గర వాళ్ళలో మనతో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది? ఆ కాంటాక్ట్ ఉన్న వాళ్ళల్లో కొద్ది మందితోటే కొట్టుకు వస్తాయి, ఇంకా లాభం ఏమిటి? కాబట్టి మనకు కనిపించినటువంటి ప్రతి వ్యక్తితోని కూడా మనం దయగా ఉండాలి. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు వెన్నెలు ఇవ్వడానికి ఏమైనా ఆలోచిస్తాడా? వీడికి నేను ఇవ్వాలి, వెన్నెలు ఇవ్వాలి, వీడికి వెన్నెలు ఇవ్వకూడదు అని అంటాడా? అనడు. కాబట్టి ఏంటంటే ఇది అందరి మధ్య భూత దయ అనేటటువంటిది ఏదైతే ఉందో, సో ఆటోమేటిక్ గా ప్రేమ అలా పొంగాలి. ఇట్లా పాలను గనక స్టవ్ మీద పెడితే ఏ విధంగానైతే పొంగుతాయో, బయట పరిస్థితులు చూస్తే నీకు కరుణ అలా పొంగాలి,
దయ అనేటటువంటిది భగవంతుడి స్వరూపం. ఏమనుకుంటామంటే మనం ఎంతసేపు కూడా నా మీద దేవుడికి దయ లేదు, నాకు ఇలా లేదు, నాకు అలా కాదు. దయ అనేది దయ 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 అని కొట్టుకుంటుంది. మనం దాన్ని ఏంటంటే లబ్ డబ్ అనుకుంటున్నాం, కానీ అది లబ్ డబ్ కాదు, దయ 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 అని కొట్టుకుంటుంది. కాబట్టి మనకు వినే చెవులు కరెక్ట్ గా ఉండాలి, చూసేటటువంటి కళ్ళు సరిగ్గా ఉండాలి. ఎవరికైతే నిజమైనటువంటి జ్ఞానం కలుగుతుందో వాళ్ళకి మాత్రమే దయ వస్తుంది. పరమేశ్వరుడు మన హృదయంలోనే ఉండి, బాబు నేను నిర్హేతుకంగా అందరి మీద దయ చూపిస్తున్నాను అని ఎవరైనా కూడా, ఇప్పుడు చిన్న పిల్లల్ని చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఏదన్నా అక్కడ ఎవరైనా కొట్టుకోవడము అవి ఇవి చూస్తే వాడు ఏడ్చేస్తాడు. ఎందుకు? వాళ్ళు ప్రశాంత చిత్తులై ఉంటారు కాబట్టి వాళ్ళు తట్టుకోలేరు. ఈ దయ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్ గా మన అందరిలో ఉంది. ఇదేదో ప్రత్యేకంగా ఈ రోజు నుంచి నేను దయ అట్లుండదు. అది దేవుడు ఆటోమేటిక్ గా ఇచ్చినటువంటి క్వాలిటీ, అది ఆటోమేటిక్ గా ఇచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి క్వాలిటీ. అది మన గుండెల్లోంచి పొంగి పొరలుతుంది. ఏదన్నా ఇప్పుడు అవతల వాడు ఏం చేస్తాడు, ఏదన్నా చెయ్యితోని ఏదో కోసుకుంటాడు, లేకపోతే వేడి నీళ్ళలో చెయ్యి పెడతాడు. మనం ఏం చేస్తాం, ఉఫ్ అని చెప్పి ఇట్లా ఊతాం వాళ్ళకి కొంతసేపు మనము. ఎందుకంటే మనకు అయ్యయ్యో పాపం బాగుంది అని చెప్పేసి అంటాం. ఒక్కసారి వాళ్ళ ఇది అంత ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఇవి పెద్దగా మనం దీన్ని ఏదో మనము ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది మన అందరిలో ఆటోమేటిక్ ఉన్న లక్షణం భూతదయ. అలాగే అక్కడ మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, నేను రోజు మెట్రో రైల్లో వెళ్తాను అనమాట ఆఫీస్ కి. అయితే మా ఆఫీసు వెళ్లే దారి లోపల మెట్రో దగ్గర ఒక కుక్క ఉందన్నమాట. ఆ కుక్కకు 3 కాళ్ళే. పాపం ఒక కాలు మరి ఎట్లా విరిగిపోయింది మొత్తం మీద. పాపం అది అలా చూస్తూ ఉంటుంది అనమాట. ఎవరైనా దాన్ని ప్రేమలు చేస్తే దానికి ఎంత ఇష్టం తెలుసా? ఇంకా ప్రేమలు చేయి అంటుంది అది. అది ఇలా దాన్ని అది గమ్మతింది. మరి దానికి ఏంటి, మరి అది ఏమి డబ్బడగదు, నీతోనేమైనా తినాలని అనుకోదు, ఏం చెయ్యదు తెలుసా? దాన్ని జస్ట్ ప్రేమలు చేయించుకుంటుంది అంతే. మంచిగా ఇట్లా ముట్టించుకుంటుంది, ఇట్లా చేస్తుంది. మీరు వెళ్ళిపోతుంటే పాపం జాలీగా చూస్తుంది అనమాట. నాకు అవి ముట్టుకోవడం కొద్దిగా ఇది ఇష్టం లేదు, కానీ నాకు చూడడం చాలా ఇష్టం. పాపం అది ఎప్పుడు నేను వచ్చేటప్పుడు మళ్ళీ చూస్తాను ఎక్కడ ఉంది అని చూస్తే అది వచ్చేటప్పుడు అక్కడ పడుకుంటుంది అనమాట. పడుకోగానే గుండె అంతా కూడా పొంగిపోతుంది ఆనందంతో. 3 కాళ్ళు ఉన్నా కూడా అది కూడా పాపం ఎంత అయ్యో నన్ను ఎవరు పట్టించుకోరేమో అని దానికి బెంగ ఉంది కదా. దాన్ని మీరు పట్టించుకుంటే ఎంత బాగుంటుంది. ఎంత అసలు అది చూస్తే ఎంత దయతోనే ఉండిపోతుందో మన గుండె. అయ్యో పాపం అన్ని కుక్కలు 4 కాళ్ళతోటి మంచిగా ప్రశాంతంగా ఉంటే దీనికి చూడండి 3 కాళ్ళు ఉన్నాయి అని చెప్పి ఎంత బాధపడతాం మనం. అది దయ. ఇది కొత్తగా ఒకడు మంచోడు ఒకడు చెడ్డోడు అని ఉండదు. దయ అనేటటువంటిది దేవుడి లక్షణం, అది మీ హృదయంలో ఉన్నది అంతే. అది మనం అహింస దయ 2 దాదాపుగా సిమిలర్ గా అనిపిస్తాయి. అయితే అహింసలో మీనింగ్ ఏంటంటే అవతల వాళ్ళని కష్టపెట్టకుండా ఉండడం అనేటటువంటిది అహింస. కానీ దయ అనేటటువంటిది ఏదైతే ఉందో ప్రయత్నపూర్వకంగా అవతల వాళ్ళని మనం సుఖపెట్టడం, అంటే ఇంటెన్షనల్ గా అవతల వాళ్ళ పైన మనం వాళ్ళకి కంఫర్ట్ పెట్టడం, కంఫర్ట్ జోన్ లోకి తీసుకెళ్లడం అనేటటువంటిది ఏదైతే ఉందో దయ. అవతల వాళ్ళని చాలా కంఫర్ట్ సిచ్యువేషన్ లోకి తీసుకొస్తాం దయ లోపల. అహింస అనేది ఏంటంటే చాలా జాగ్రత్త పడి వేరే వాళ్ళను హింస పెట్టకుండా ఉండడం అహింస. కానీ అవతల వాళ్ళని కంఫర్ట్ జోన్ లోకి తీసుకెళ్లేది ఏదైతే ఉందో అది దయ. సో కాబట్టి అటువంటి దయ మనకు కావాలి. ఇప్పుడు పైన వర్షం కురుస్తుంది, ఆ వర్షం కురిసేటప్పుడు నేను ఎవరి మీద కురవాలి అని ఆలోచించదు, అందరి పైన. వాడు అంటాడు కదా ఆయన, అదేం పాట, గరజ్ బరస్ ప్యాసి ధరతీ పర్ फिर पानी दे मौला चिड़ियों को दाने बच्चों को गुड़दानी दे मौला गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला. ఓ భగవంతుడా, ఓ వర్షం రూపం లోపల గర్జిస్తూ ఎప్పటి నుంచో దాహంగా ఉన్నటువంటి ఈ భూమిని తరింపజేయు. నీరు తనను తాను కూడా పాడు చేసుకొని చెట్లను బతికిస్తుంది. ఎంత దయ ఉండకపోతే ఇది జరుగుతుంది, ఒక్కసారి ఆలోచించండి. సో కాబట్టి ఏంటంటే ఇది మామూలు దయ కాదు, ఇది పొంగి పొరలేటటువంటి దయ. ఇది అద్భుతమైనటువంటి ఒక భగవంతుడి యొక్క లక్షణము. ఇది మనలో ఉన్న లక్షణం కాదు, ఇది భగవంతుడి లక్షణం. సర్వ ప్రాణులను మనం సమానంగా చూడగలిగేటటువంటి లక్షణం. దీనులందరినీ కూడా చూసి మనం ఎంతో కొంత గుండె కరిగి మన దగ్గర ఉన్న వస్తువులను ఇచ్చేస్తాం. ఎవరికైనా ఆకలి ఉంది, మనం తినకపోయినా సరే పక్కవాడికి ఇచ్చేస్తాం. ఇది గొప్ప లక్షణం కాదు, మళ్ళా నేను చెప్తున్నా, ఇది ఆటోమేటిక్ గా వచ్చే లక్షణం. ఒకసారి ఏమైంది, నేను ఇట్లా మా ఆఫీస్ లోపల ఒక అర్జెంట్ పని మీద నేను మా ఫ్రెండ్ ఇద్దరమే వెళ్ళాం. మొత్తం పెద్ద ఆఫీస్ కి, ఆ రోజుల్లో ల్యాప్టాప్లు అవి ఉండేవి కాదన్నమాట.
నేను నా సబార్డినేట్ ఇద్దరమే ఉన్నాం ఆఫీస్ లో పనిచేస్తున్నాం దాని మీద. రాత్రి పగలు హాలిడేస్ లో కూడా పనిచేస్తున్నాం. 4 రోజులు హాలిడేస్ వచ్చాయి, అందరూ వెకేషన్స్ కి వెళ్ళిపోయారు. ఇది అమెరికాలో ఉన్నప్పటి సంగతి. ఆ సమయంలో ఏమైంది, నేను నా కొలీగ్ ఇద్దరమే ఉన్నాం. సో ఆఫీస్ కి రావడం ఇద్దరికి బెంగగానే ఉంది. సరే నా కొలీగ్ ఉన్నాడు. ఇంతలోకే నేను ఇంటి నుంచి బయలుదేరి వచ్చాను. వచ్చినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చిందంటే, అరే నేను ఇంకా ఏమీ తినలేదు కదా అని చెప్పి జ్ఞాపకం వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 4 అరటిపళ్ళు వెంట తెచ్చుకున్న తర్వాత 4 కాదు 2 అరటిపళ్ళు వెంట తెచ్చుకున్న తర్వాత పైకి తీసుకెళ్లేటప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, అతను కూడా ఏమి తినుండడు కదా అనేసరికి అప్పుడు ఏమైంది, ఏ కార్తిక్ నువ్వేం తినలే కదంటే, థ్యాంక్స్ శ్రీని అని చెప్పేసి ఆ 2 అరటిపళ్ళు తను తీసేసుకున్నాడు. 2 ఇచ్చేసాం, ఏమనలేదు. ఎందుకోసమని, అరే పాపం అతను పని చేస్తున్నాడు, నేను కొద్దిగా అరగంట లేట్ గా వచ్చాను అండ్ అతను ఆకలి మీద ఉంటాడు అని చెప్పేసి మనకు దయ ఉండడంతో కదా. అది నా ఒక్కడి లక్షణమే కాదు, మన అందరి లోపల ఉన్నటువంటి లక్షణమే. అది ప్రత్యేకమైనటువంటి లక్షణం కాదు. ఇదేదో మనం ఒకళ్ళం గొప్ప వాళ్ళం అనేటటువంటి లక్షణం కాదు. ఇది అందరి హృదయంలోంచి పొంగి పొరలేటటువంటి దయ. ఆ దయ అనేది ఉండడం వల్లనే ప్రపంచం లోపల ఇంకా ఈ రోజుకు కూడా ఈ మాత్రమైన మనుషులు బతుకుతున్నారు అంటే కారణం ఏంటంటే ఆ దయ. సో చాలా అద్భుతమైనటువంటిది ఆ దయ, అంటే మామూలుది కాదు. ఎంత అంటే అసలు ప్రపంచం లోపల ఇక ఇది లేకపోతే ఇంకా ఏది లేదు. ఇంకా పీడిత జనాలు ఎవరు ఎక్కడ బాధపడుతున్నా ఏం చేస్తున్నా కూడా తల్లడిల్లిపోతాడు. వేరే వాళ్ళ కష్టాలని భరించలేనటువంటి వ్యక్తి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి దాహంలో ఉన్నాడు అంటే ముందు అతనికి దాహం ఇచ్చేసేసి నీరు ఇచ్చేసేసి ముందు మొత్తం అతని దాహాన్ని తగ్గించేసేయాలి అంతే. భగవంతుడు ఏ విధంగానైతే మనకు అన్ని కోరికలు గాలి రూపం లోపల, నీటి రూపం లోపల, అన్ని రూపాలలో మన యొక్క దాహాన్ని తీరుస్తూ మనతోని దయతో ఉన్నాడో, అదే మనము అవతల వాళ్ళ దుఃఖాలను ఏదో ఒక పద్ధతి లోపల, మనకు తోచినటువంటి పద్ధతి లోపల అవతల వాడి దుఃఖాన్ని పోగొట్టడమే దయ. ఇక మరి ఏది ఉండదు తెలుసా. అనగానే అసలు అర్జునుడికి కళ్ళు వికసిస్తూ ఉంటాయి అన్నమాట. ఆనందంతో తట్టుకోలేకపోతూ ఉంటాడు, కళ్ళ నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. నాకు ఉన్నాయా లేదా, ఇప్పుడు అర్జునుడి క్వశ్చన్. దీనికి ఆన్సర్ తర్వాత మనకు తెలుస్తుంది, ఇవన్నీ నాలో ఉన్నాయా లేదా అని. సరే నేను ఎందుకు జవాబు చెప్తున్నా, తర్వాత శ్రీకృష్ణుడు ఇంకో 2 శ్లోకాలు, ఇవన్నీ నీలో ఉన్నాయి, నువ్వు బెంగపడకయ్యా, ఇవన్నీ నీలో ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా దైవీ లక్షణాలతో ఉన్నవాడివి అని తర్వాత చెప్తాడు అనమాట. ఇంకో 2 శ్లోకాలు అయ్యాక ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా. ఇప్పుడేమో అర్జునుడు బెంగపడుతున్నాడు, ఇవన్నీ నాలో ఉన్నాయా లేదా. సరే, ఇక అలోలుపత్వం. ఇది అలోలుపత్వం 2 కూడా కరెక్టే. లోలత్వం అంటే ఏంటి? అలోలుపత్వం, లోలత్వం అంటే ఏంటి? ఇందాక మనం చెప్పాము, వాడు ధనలోలుడు, వాడు స్త్రీలోలుడు, ఇవన్నీ చెప్తాం కదా. ఒకదానికి లోబడి ఉండడాన్ని లోలత్వం అంటారు. దేనికో ఒకదానికి లోబడి ఉండడం. అది డబ్బుంటే డబ్బుకే ఇక వాడు, అమ్మాయిల కోసం ఇక అంతే స్త్రీలోలుడు అని అంటారు కదా, అలాగా. సో వాడికి ఏదో ఒక ఇది ఉంటుంది అనమాట, అతుక్కుపోవడం అన్నమాట. ఇంకా వాడు అంటే ఏ విధంగా కూడా వాడికి ఆ వికారం ఉన్నటువంటి స్థితి, వికారమైనటువంటిది స్థితి. సో అటువంటి వికారాలు లేకుండా ఉంటే అదే అలోలుప్త్వం. కానీ వికారాలు లేని మనిషి ఉంటాడా? ఉంటారు. ఎందుకుంటారు? లోలుప్త్వం అంటే అటువంటి వికారాలు లేనటువంటి జనాలు చాలా మంది ఉంటారు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఎదురుగా నాకు ఏ రకమైన చెడు ప్రేరేపించే విషయాలు లేనప్పుడు నేను వాటికి అంటుకోను. ఉదాహరణకి జూదం, నాకెవడు జూదం ఆడట్లేదు కాబట్టి నేను బానే ఉన్నాను. కానీ అవతల 10 మంది జూదం ఆడుతున్నారు, అప్పుడు నేను వెళ్ళి ఆడాను అనుకో, అది అలోలుప్త్వం కాదు. అంటే ఏమంటారు, అవకాశం దొరకకుండా కొంతమంది మంచి వాళ్ళుగా మిగిలిపోతారని చెప్పడం నా ఉద్దేశం. సారీ, నేను చెప్పింది అర్థమైందా మీకు? ఎవరికైనా అర్థం కాలేదా? అర్థమైందండి. అంటే ఎదురుగా ఉన్నా కూడా మనని మనం నిగ్రహించుకునే శక్తి మన లోపల ఉండాలి. అంటే ప్రేరేపించే విషయాలు బయట ఉన్నప్పటికీ కూడాను మనం వాటికి లొంగకుండా ఉండాలి. అది దైవ సంపద. వికారాలు ఎదురైనా కూడా, ఇంద్రియాలను రెచ్చగొట్టే విషయాలు ఏ ఉన్నా సరే, మనకు అనుభవించే అవకాశం ఉన్నా సరే, మనం వాటిని ఏ విధంగా తీసుకోవలసిన ఇదున్నా సరే లేదు అని చెప్పేసి నేను ఇంద్రియ నిగ్రహం అంటే విషయాలకి నేను లోబడకుండా ఉండడము. విషయాలు అంటే మన కంటికి, మన చెవులకు, మన నోటికి, మన స్పర్శకు, వీటన్నిటికీ కనిపించే బయట విషయాలు. ఆ బయట విషయాలకు మనం అంటుకోకుండా ఉండడము. సార్ ఇది జరుగుతుందా? ఎందుకు జరగదు? సూర్యుడు ఉన్నాడు, ప్రతిరోజు తను రాగానే పువ్వులన్నీ వికసిస్తాయి. ఆ పువ్వుల గంధం ఏమన్నా ఆయన స్వీకరిస్తాడా?
వసంత ఋతువు వస్తుంది. జ్ఞానేశ్వరు చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పాడు. వసంత ఋతువు వస్తుంది. ఆ వసంత ఋతువు వచ్చిన తర్వాత చెట్లన్నీ కూడా చాలా ఆనందంగా కలకల్లాడుతూ ఉంటాయి. ఆ ఒక్క వృక్షాన్నైనా కూడా వసంత ఋతువు అనుభవిస్తుందా? వెళ్ళిపోతుంది అంతే. అదే విధంగా మహానుభావులైనటువంటి సిద్ధులు ఉంటారు. చాలా మంది తపస్సు చేసుకుని చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళకి డబ్బు మీద డబ్బు వస్తుంది. నిన్న మనము విద్యారణ్య స్వామి గురించి మాట్లాడుకున్నాం. జీవితం లోపల పాపం ఆయనకి చాలా కష్టాలు ఉండేవి. ఆకలి, దప్పులు ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉండేవి. డబ్బు లేక చాలా కష్టపడుతూ ఉండేవాడు అనమాట. అలా కష్టపడుతున్నటువంటి విద్యారణ్య స్వామి డబ్బు కోసం జీవితాంతము ఆయన పోరాడాడు. ఎంతో ప్రయత్నం చేశాడు. 24 లక్షల గాయత్రి చేశాడు, శ్రీ సూక్తం చేశాడు. ఎంత చేసినప్పటికీ చివరికి ఆయనకి డబ్బు అంటే అవసరం లేనటువంటి సమయం లోపల అది వస్తుంది. డబ్బు అసలు అవసరం లేనటువంటి సమయం వస్తుంది. మెకెన్నాస్ గోల్డ్ చూసారండి ఎవరైనా? ఇంగ్లీష్ మూవీ మెకెన్నాస్ గోల్డ్ చూసాను గురువు గారు. చాలా ఓల్డ్ పిక్చర్, చాలా 50 years అనుకుంటుంది. ఎవరికైతే డబ్బు అవసరం లేదో ఫైనల్లీ వాళ్ళకి డబ్బు వస్తుంది. ఇంకా ఎక్కువే. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, ఇప్పుడు అలాగే మహానుభావులైనటువంటి ఋషులు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా డబ్బు వచ్చినా కూడా వాళ్ళు వాటికి లొంగరు, వాటిని టచ్ చేయాలని చెప్పేసి అనుకోరు. కాబట్టి ఇహలోకంలో పరలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా త్యజించాలనుకుంటారు. దీన్ని ఎవరైనా చెప్తారా? నేను సాధనా చతుష్టయం లోపల చెప్పాను. ఎవరైనా సాధనా చతుష్టయంలోని 4 చెప్పగలరా? జ్ఞాపకం ఉందా? సాధనా చతుష్టయం ఎవరైనా? అంటే అపరిగ్రహము, అస్థేయము, అదా సార్? యమము, దమము, సాలోక్యం, సామీప్యం కాదు. కృష్ణకాంత్ గారు ఒక పాయింట్ వైరాగ్యం అవే కదా సార్? చెప్పండి. యమము, దమము అది కూడా కరెక్టే. వివేకం, వైరాగ్యం సార్. శమము, దమము, అది 3వ పాయింట్. శమదమాది షట్ సంపద. శమ దమాది షట్ సంపద అంటారు. శమము, దమము, ఉపరతి, తితిక్ష, సమాధానము, ఇవన్నీ కలిపితే ఒకటి. వివేకము, వైరాగ్యము అనేది 2. 3వది ఇప్పుడు మీరు చెప్పిన శమదమాలు. 4వది ముముక్షుత్వం, మోక్షము కావాలి అనేటటువంటి ఒక పెద్ద కోరిక. ఈ 4 లోపల మొదటి 2 తీసుకుందాం మనం. వైరాగ్యం ఏం రావాలి? దేనిపైన వైరాగ్యం రావాలి? వేటిని మనం వదలాలి? అది అలోలుప్తం లోపల చాలా, దానికి అలోలుప్తం అని ఒక్క మాటలో చెప్తే అయిపోయేది. మనకేం చెప్పాడు? ఇహామూత్ర వైరాగ్యము. ఇహము, ఆమూత్రము. ఆమూత్రం అంటే పైలోకం, ఇహము అంటే ఇక్కడ. ఇహము, ఆమూత్రము. ఇక్కడ ఉన్నటువంటి భోగాలు వద్దు నాకు, అంటే ఇక్కడ వద్దు. మన తుర్కోలలాగా ఇక్కడ నాకు పర్వాలేదు, ఒక వైఫ్ ఉన్నా ఓకే, 4 వైఫ్స్ ఇక్కడ, కానీ పైన 72 వైఫ్స్ కావాలనుకుంటారు తుర్కోళ్ళు. అదన్నమాట. సో వాడు ఏంటంటే ఇక్కడ భోగాలు కావాలా, వాడికి అక్కడ భోగాలు కావాలి. కొంతమందికి ఇక్కడ భోగాలు లేవు. సరే వాడు అంటాడు, నువ్వు జిహాద్ 100 మందిని చంపేసేయి, నువ్వు పైకి వెళ్తే 72 మంది ఆడవాళ్ళు దొరుకుతారు అనగానే వాడు పైకి వెళ్ళిన తర్వాత దొరుకుతాయి అని చెప్పేసి వెళ్తాడు. సో అసలు నాకు ఇక్కడ సుఖాలొద్దు, అక్కడ సుఖాలొద్దు. సుఖాలేముంది? స్వర్గం అంటే ఏంటి అనగానే బాగా తాగడము, తినడము, అమ్మాయిలతో పాటు డాన్స్ చేయడమా? దానికోసం స్వర్గానికి వెళ్ళాలా? మూర్ఖత్వం, పిచ్చి మాటలు. అక్కడ ఎవరు పాపం? పైన ఇంద్రుడు కూర్చుంటాడు, కిందనేమో ఇంద్రియాలను నిగ్రహం చేసుకున్న చాలా మంది ఎంతో కష్టపడితే తప్ప దొరకనటువంటి బ్రహ్మలోకంలోకి వచ్చిన బ్రాహ్మిన్స్ అందరూ పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని కూర్చుంటారు. బ్రాహ్మిన్స్ అందరూ పిలకలు వేసుకొని కూర్చుంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారయ్యా అంటే రంభా, ఊర్వశి, మేనకాలు చేస్తున్నటువంటి డాన్సులు చూస్తారు. ఇదా స్వర్గం అంటే? సో పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేస్తారు గురుగారు. అదే చెప్తున్నాను. అంటే దానికోసం వెళ్ళరు వాళ్ళు అక్కడికి. ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం చేసుకున్న వాడు పైకెళ్ళి ఇంద్రియాలను ఎందుకు వాడుకుంటాడు? కాబట్టి స్వర్గం అంటే ఏంటి? సుఖము. అదొక ప్రత్యేక ప్రదేశం కాదు. స్వర్గం అంటే ఏంటి? అదొక ప్రదేశం, అక్కడ సుఖంగా ఉంటాం. ఇప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంది, అదే స్వర్గం. మనం చేసినటువంటి పాపాలే నరకం. అంతే, సింపుల్. అంతేగాని ఇంద్రుడు పైన సింహాసనం మీద కూర్చుంటాడు, ఇక్కడ వరుసగా బ్రాహ్మిన్స్ అంతా కూర్చుంటారు, ఆడవాళ్ళు డాన్సులు చేస్తే చూస్తుంటారు. అది కాదు కదా. సో కాబట్టి నాకు ఈ సుఖాలు వద్దు, ఆ సుఖాలు వద్దు, ఇక్కడ కంటే ఎంతో బాగుంటుంది. మణిద్వీపం అంటే ఏంటి అనగానే, మణిద్వీపం అంటే ఒక కన్స్ట్రక్షన్, ఒక బిల్డర్ కట్టిన కన్స్ట్రక్షన్ లాగా మాట్లాడుతుంటారు జనాలు. అందుకే మనం మణిద్వీపము ప్రత్యేక ప్రవచనాలు ఎందుకు ఇస్తున్నాం? అందుకోసమే కాదు.
ఇది మన హృదయంలో కట్టుకోవలసినటువంటి భగవంతుడి యొక్క శాశ్వత నిర్మాణం. సో కాబట్టి ఏంటంటే నాకు ఇక్కడ భోగాలు అక్కడ భోగాలు ఇవి ఏవి నాకు అవసరం లేదు అనే దాన్ని అలోలుపుత్వం అంటారు. అలోలుపత్వం, అలోలుప్త్వం, అలోలుత్వం 3 పదాలు ఒకటే. ఒక్కసారి ఇది అర్థం కాని వాళ్ళు అడుగుతారా? కొద్దిగా ఎవరైనా సరే అర్థం కాని వాళ్ళు అడగండి. అసలు మరి వాళ్ళకి పుణ్యం అంటూ ఉండదండి. క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి వాళ్ళది పురాణమే రాంగ్ గా ఉంది కదా. మరి అదేమైందంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు మతం అనేసరికి ఏమైందంటే ఒక వ్యక్తి చెప్పిన దాన్ని మతం అంటారు. వాళ్ళకి ఏమైందంటే ఒక వ్యక్తి చెప్పినటువంటివి, ఒక వ్యక్తి చెప్పేసరికి ఏమైపోయింది, ఆ వ్యక్తి తనకు తెలిసిన వాటితోటే పోల్చాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చెప్తాడు, తను చూసిన వాటినే రాస్తాడు. తనకు తెలిసినది ఏమనుకుంటాడు, నువ్వు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తావు, అక్కడ నీకు 72 మంది అమ్మాయిలు దొరుకుతాడని చెప్పి రాస్తాడు. అంతే కదా వాడు రాసేది. ఇక్కడ బాగా తాగి ఎంజాయ్ చేస్తావు, సరే అక్కడ కూడా వెళ్ళి తాగు అంటాడు. అంటే ఇక్కడ కంటే ప్రత్యేకంగా ఏముంది అనేటటువంటిది చెప్పలేడు. ఆనందం అనేటటువంటిది ఒక మానసిక స్థితి, సత్ చిత్ ఆనందమైనటువంటి స్థితి. ఈ ఆనందమైనటువంటి స్థితికి ఇక మరి ఏది కూడా పోటీ లేదు. ఆనందం అనే దానికి వ్యతిరేక పదమే లేదు. కష్టానికి సుఖం ఉంది కానీ ఆనందానికి వ్యతిరేక పదం లేదు. ఆనందం అనేది ఒకటే సింగిల్ వర్డ్ అది. అటువంటి ఆనందాన్ని పొందేటటువంటి స్థాయి హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నది. ఇవాళ ఒక చోట మా RSS ధర్మ జాగరణలో అక్కడి నుంచి రాగానే మన ప్రవచనం స్టార్ట్ అయింది అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత నేను మన మెసేజ్ పెట్టాను, రిమైండర్ మెసేజ్ పెట్టాను అనమాట. అక్కడ 1 అవర్ పాటు హిందూ ధర్మం మీద చెప్పాను. అది పంపిస్తాను, వీలైన అందరూ వినండి. అది వీలైనన్ని సార్లు వినండి, రాసుకోండి, నోట్స్ రాసుకోండి చక్కగా. వాళ్ళందరినీ కూడా నోట్స్ రాసుకోమని చెప్పాను. అక్కడ చెప్పిన వాళ్ళందరినీ కూడా పంపిస్తాను, ఆడియో రికార్డ్ చేశాను. సో అది వినండి ఒకసారి. ఏంటంటే బేసికల్ గా మన ధర్మానికి వేరే ధర్మాలకు చాలా తేడా ఉంది. ఇప్పుడు వాళ్ళ ధర్మం లోపల ఎవరో మనిషి చెప్పాడు కాబట్టి ఏమైపోతుంది, మనిషి తన అవగాహన ఎంతవరకు ఉందో అంతే చెప్తారు. కానీ ఇక్కడ మనదట్లా కాదు కదా. మనది ఏమైందంటే వేదం అనేటటువంటిది భగవంతుడు ఇచ్చింది. గురు రూపంలో శిష్యు రూపంలో, గురు రూపంలో శిష్యు రూపంలో, అలా అలా గురు శిష్య పరంపరలో మన వరకు అందింది. ఇది ఎవడు కూడా నేను ఈ మతానికి ఆద్యుడని, ఈ మతానికి మొదటి వాడిని అని ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు. ఇది ఆర్ష ధర్మం, ఇది వైదిక ధర్మం, సనాతన ధర్మం. ఋషులు వీళ్ళు ఎంతో కష్టపడి తెలుసుకున్నటువంటి విషయాలను మనకు అందించి కొన్ని వేల సంవత్సరాలు సాధన చేస్తే ఒక విషయాన్ని తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకున్నాక మై గాడ్ ఇంత గొప్పగా ఉంటుందా. శ్వేతాశ్వతర ఉపనిషత్తు లోపల చెప్తాడు, ఓ అమృతానంద బిడ్డలారా, అంటే అంత ఆనందంగా ఉన్నటువంటి బిడ్డలారా, నేను చూశాను, ఆ పరమాత్మను చూశాను. ఆ పరమాత్మ ఈ కష్టములన్నింటికి, ఈ అంధకారంకు, ఈ తమస్సుకు అవతల ఉన్నాడు, జ్ఞానంతో వెలిగిపోతూ ఉన్నాడు, ప్రకాశవంతముగా ఉన్నాడు. ఆ పరమాత్మని నేను చూశాను, అతనే సర్వ జీవుల లోపల ఉన్నటువంటి చైతన్యము. శ్వేతాశ్వతర ఉపనిషత్తు. హిందూ ధర్మంకి వేరే ధర్మ ఛాన్సే లేదు. ఏదో కోట్ల జన్మలలో ఎంతో ఎక్కడెక్కడో ఎంతో అదృష్టం చేసుకుని ఈ జన్మ మనకు వచ్చింది. సో కాబట్టి మన అదృష్టాన్ని కంపేర్ చేయలేం మనం 100 కోట్ల జన్మల అదృష్టమే ఇది. సో కాబట్టి ఇక్కడున్నవి అక్కడున్నవి అన్ని సుఖాలను వదిలేయగలగాలి. సో ఏ విధంగానైతే నేను ఇందాక అనుకుంటాడో, సూర్యుడు ఏమన్నా నేను ఇది ఎంజాయ్ చేద్దాము అట్లా ఇట్లా అని అనుకుంటాడో, అనుకోడు. సూర్యుడు ఎప్పుడు అనుకోడు. అంటే ఎంత ఎదురుగా, ఎంత ఇంద్రియాలని ప్రేరేపించే వస్తువులు ఉన్నప్పటికీ కూడా ఇంద్రియ నిగ్రహం కలిపి వీటికి నేను అంటనట్టుగా ఉండాలి. లోలత్వం ఉండకూడదు. వేణుగాల లోలుడవా నువ్వు, లేకపోతే ధనలోలుడవా, స్త్రీలోలుడవా, గానలోలుడవా, ఏ విధమైనటువంటి ఇంద్రియ లోలత్వం లేకుండా ఉండడము, ఇదే మనకు శుకబ్రహ్మలో అనిపించింది. అందుకే ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయనకు అక్కడి నుంచి ఆడవాళ్ళందరూ కూడా ఆయన అక్కడి నుంచి వెళ్తుంటే ఎవరు కూడా స్నానం చేస్తూ బట్టలు వేసుకోరు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, ఆయన పనిలో ఆయన వెళ్ళిపోతుంటారు సీరియస్ గా, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, స్నానాలు చేసుకుంటూ ఉంటారు. అదే టైం లోపల నా కుమారా నా కొడుకా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు వేదవ్యాసుడు. అరే వ్యాసుడు వచ్చాడు రా అని చెప్పి వీళ్ళందరూ కూడా దబదబ బట్టలు వేసేసుకుంటారు. అందరికి తెలుసు వ్యాసుడి లోపల వికారాలు ఉన్నాయి, లోలత్వం ఉంది. కానీ లోలత్వం లేనటువంటి వాడు మహానుభావుడు అయినటువంటి శుకబ్రహ్మ, జ్ఞాన స్వరూపుడు అయినటువంటి శుకబ్రహ్మ. అర్జునుడు కూడా ఊర్వశిని చూడగానే ఉత్సాహంతో చూస్తాడు. చూడగానే ఇంద్రుడు ఏం చేస్తాడంటే, అర్జునుడు నా కుమారుడైనటువంటి అర్జునుడు ఊర్వశిని చూశాడు, సో కాబట్టి ఊర్వశిని అతని సేవలకై నియోగించండి అంటారు. సరే అని చెప్పి చిత్రసేనుడు అని ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆయన చాలా ట్రైనింగ్ ఇస్తాడు ఆమెకి.
ఇస్తాడు. ఆయన ఇతనికి కూడా గురువు, అర్జునుడికి కూడా అక్కడ భరతనాట్యం ఇవన్నీ నేర్పిస్తాడు అనమాట, గాంధర్వ విద్య ఇవన్నీ నేర్పిస్తాడు, సంగీతం, డాన్స్ ఇవన్నీ నేర్పిస్తాడు అనమాట. ఆయన కూడా ఏం చేస్తాడంటే ఆమెని బాగా రెడీ చేసి ఊర్వశిని, నువ్వు వెళ్ళి అర్జునుడికి సహాయం చేయని. వెళ్ళగానే అర్జునుడు ఆమె కాళ్ళు పట్టుకుంటాడు. ఇదేంటి అంటే, నువ్వు మా వంశ ప్రారంభం లోపల వచ్చినటువంటి పురూరవుడి యొక్క భార్యవు, నీ వల్లనే మా వంశం వచ్చింది, మా వంశం స్టార్టింగ్ పీపుల్ లోపల నువ్వు సెకండ్ థర్డ్ పర్సన్వి అని చెప్పేసి. సో ఆ విధంగా ఏ విధంగానైతే మనకు ఇంద్రియ విషయాలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాటిపైన నిగ్రహం ఏదైతే ఉంటుందో అదయ్యా నిజమైనటువంటి అలోలుత్వం. చాలా అద్భుతంగా ఉంది. అర్థమైందా? ఇంకా కూడా అర్థం కాలేదా? చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే అడగండి. ఇంకొక 1-2 చెప్పుకొని చెప్పరా సార్? అంటే సార్ అర్థమైంది. ఇంద్రియాల పైన, మన విషయాల పైన, మెటీరియలిస్టిక్ పైన మనం అవి ఎదురుగుండా ఉన్నా దాన్ని నియంత్రించుకునే శక్తి ఉంటే దాన్ని లోలుత్వం అంటారు సార్. అంతేనా సార్? అంతే కదా. అది మనకంటే వాటిపైన పెద్ద ఇది ఉండదు. అంటే ఇక్కడ ఈ లోకంలో పై లోకంలో ఉన్నటువంటి వాటిపైన కూడా మనకు ఆ మోహం ఉండకూడదు, వాటిపైన మనకు ఆ ఇంట్రెస్ట్ ఉండకూడదు. విషయ లోలత్వం అంటారు దీన్ని. లోలత్వం అంటే విషయాల పైన ఉండేటటువంటి, విషయాలకు లొంగబడేటటువంటి లక్షణం ఉండకూడదు. విషయాలకు లొంగబడే తత్వం అంటే ఉదాహరణకి ఇక్కడ స్వీట్ కనిపించింది, స్వీట్ తినాలి అని చెప్పి అనిపిస్తుంది మనకు, కానీ డిటాచ్మెంట్ సార్, డిటాచ్మెంట్ టువర్డ్స్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అండి. అలా అనుకోవచ్చు, ప్రస్తుతానికి అలా అనుకోవచ్చు. కోరికని నిగ్రహించుకోవటం, మనం తినాలనే కోరికని నిగ్రహించుకోవటం, ఇంద్రియ నిగ్రహం అన్నట్టే కదా సార్? అంతే, ఇంద్రియ నిగ్రహమే. కానీ కరెక్ట్ గా చెప్పాలంటే ఇక్కడ విషయలోలత్వం. విషయలోలత్వం అంటే ఏ విషయం పైన కూడా మనకు అనవసరమైనటువంటి బానిసత్వం ఉండదు, వాటికి లొంగరు, వాళ్ళు లొంగరు. వాసన బలం దేనికి లొంగకూడదండి సార్, అంతే కదా. ఇంద్రియ నిగ్రహం వేరు, దాని మీద మోహము, అది లేకపోతే కష్టము అనే పద్ధతిలో ఉండకూడదు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, అవకాశంలో ఉండి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాటిపైన వైరాగ్యమే ఉంది. ఇహామూత్ర వైరాగ్యం, ఇహము ఆమూత్రము, ఈ రెండింటిపైన కూడా వైరాగ్యం ఉండాలి. ఈ లోకంలో పై లోకంలో ఉన్నటువంటి సుఖాల పైన కూడా వైరాగ్యం ఉండాలి. ఆ నిగ్రహం ఉంటే దాన్ని అలోలుత్వం అంటారు. ఓకే, ఇంకొక 2 ఉన్నాయి, చెప్పుకుందామా లేకపోతే చాలా? చెప్పండి. ఓకే, సో తర్వాత వచ్చేది, చెప్పండి సార్. తర్వాత వచ్చేటటువంటిది మార్దవం, మృదుత్వం. డైరెక్ట్ గా దాని నేమ్ లోనే ఉంది కదా, మార్దవము, మృదుత్వము, మృదువైనటువంటి స్వభావము. మృదువైనటువంటి స్వభావము అంటే క్రూరంగా లేకపోవడం, సింపుల్. క్రూరంగా లేకుండా ఉండడం, సున్నితమైనటువంటి మనస్తత్వం, మల్లె పువ్వు లాంటి సున్నితమైనటువంటి వాళ్ళు ఉండాలన్నమాట. అంటే మాటల లోపల చెప్పేటప్పుడు కానీ, అంటే మాటలు మాట్లాడేటప్పుడు కూడా కరుణ అలా వస్తూ ఉండాలి, ప్రీతిపూర్వకంగా ఉండాలి, ప్రేమ యొక్క పలుకులు భావాలు అయి ఉండాలి. సో ఈ విధంగా మార్దవం, చాలా ప్రేమగా అనమాట, కర్కశమైనటువంటి కఠినమైనటువంటి పదాలు ఉండకూడదు అనమాట. అంటే మాటతో పాటుగా వాళ్ళ ప్రవర్తన. ఇప్పుడు ఇక మనం మాట గురించి చెప్పాం, మాటతో పాటు ఇక మనోవాక్కాయాలు అంటాం. మనోవాక్కాయాలు, మనస్సు కూడా అలాగే మృదువుగా ఉండాలి, మనసు కూడా మృదువుగా ఉండాలి. దయ, కరుణ, జాలి, ఈ రకరకాల లక్షణాలన్నీ కూడా మన దగ్గర ఉండి మృదువుగా, ప్రశాంతంగా, మృదువుగా ఉండాలి. ఇక నెక్స్ట్ ఆచార వ్యవహారాలు. ఆచార వ్యవహారాలు చాలా మంది ఏం చేస్తారు, హడావిడి, ఎక్కడ పెట్టావురా అది, ఎవడు పెట్టమన్నాడు నిన్ను, నా కర్మ, ఇలా తీసుకురా, ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు. నీకెవరు చెప్పాడు అది? అలాగేనా, ఇంతకుముందు ఎలా పెట్టావు, చూడలేదా మీరు? ఇవన్నీ చూసారా లేదా? ఇది చూసారా లేదా? హలో, నిద్ర లేవండి ఒకసారి అందరూ. చూసాము, చేసాము కూడా సార్. చూసాము, ఇంట్లో నరకం చూపిస్తారు కూడా. అందరూ ఈ గుంపు పారాయాలకు వెళ్ళే వాళ్ళందరినీ నరకానికి పంపిస్తాడు దేవుడు. చూసుకోండి, గుర్తుంచుకోండి, ఇవన్నీ రాసుడి లక్షణాలు. సో కాబట్టి ఏంటంటే అలా కాకుండా మృదువుగా ఉండాలి. మనస్సు లోపల, చేసే పని లోపల, మాట లోపల కూడా మృదువుగా ఉండాలి. అర్జున, ఇదేంటో తెలుసా, సర్వ ఆమోదమైనటువంటి, అందరికీ కూడా ఆమోదమైనటువంటి, ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదండి, మ్యూట్ లో పెట్టుకోండి. అందరికీ కూడా ఆమోదమైనటువంటి ఒక అమోఘమైనటువంటి లక్షణము అర్జున.
ఇది మహోన్నతమైనటువంటి దైవీ సంపద అర్జున. దీనికి మించినటువంటి సంపద లేదు. మనోవాక్కాయాల ద్వారా నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టేటటువంటిది ఉండాలి. అయితే ఇక్కడ ఒకటి ఉంది, కొంతమంది మంచిగానే మాట్లాడతారు కానీ చేసే పనులు కఠినంగా ఉంటాయి. కొందరేమో కర్కశంగా ఉంటారు మాట్లాడేటప్పుడు, కానీ వాళ్ళ మనస్సు పాపం పవిత్రంగా ఉంటుంది. ఇదైతే కరెక్ట్ అండి, ఇదైతే కరెక్ట్. చాలా మందిని చూసాం అలాగా. ఇది ఎక్కువ మందిలో ఉంటుంది సార్. సో కాబట్టి ఇప్పుడు మంచి కోసమే కాదు సార్, అలా అన్నా కూడా అది సరైన పద్ధతిలో పెట్టాలనే కదా. కానీ వాళ్ళు మాట కూడా మంచి చేసుకుంటేనే వాళ్ళు మృదు స్వభావాలు అని చెప్పడానికి. రెండో కేటగిరీ మంచిది, డెఫినెట్ గా రెండో కేటగిరీ మంచిది. కానీ ఆ రెండో కేటగిరీ మంచిదైనప్పటికీ మాట కర్కశంగా ఉండి మీరు చేసే పనులు బాగున్నా కూడా అవతల వాడు ఒక్కొక్కసారి మిమ్మల్ని ఇష్టపడకపోవచ్చు. ఇది మీకు తెలియదని కాదు నేను అనేది. మీరు చూసుంటారు, మీరు మాట కొద్దిగా గట్టిగా చెప్తారు, ఇక్కడ ఇలా కాదు అని చెప్పేసి, అలా చెయ్యకు నేను చేస్తున్నాను కదా కూర్చో అని ఏదో చెప్తారు. కర్కశ అవతల వాడు ఒక్కొక్కసారి నొచ్చుకోవచ్చు. మీ మనసును అందరూ అర్థం చేసుకునేంత పరిణతి ఉండదు, అర్థం చేసుకునేంత సఖ్యత ఉందో లేదో మీ ఇద్దరి మధ్య, అర్థం చేసుకునేంత స్నేహం మీ ఇద్దరి మధ్యలో ఉందో లేదో తెలియదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మృదు భాషణ అనేటటువంటిది చాలా ముఖ్యం. మృదు భాషణ చేయడం అందరికీ కష్టమే. ఇప్పుడు మా అమ్మ కనుక ఈ టైంలో కాల్ చేయనియండి, నా విశ్వరూపం చూస్తారు మీరు. ఏంటమ్మా ఈ టైంలో కాల్ చేయొద్దని చెప్పి ఎన్నిసార్లు చేస్తావు? సో ఏంటది, మన మాట లోపల మృదుత్వం లేదు. కానీ భావంలో మృదుత్వం ఉంది. మాటలో మృదుత్వం లేకపోయినా భావంలో మృదుత్వం ఉంది. కానీ భగవంతుడు ఏమంటాడంటే ఆ మాటలో కూడా మృదుత్వం తెచ్చుకో శ్రీనివాస్ అంటున్నాడు. సో కాబట్టి నేనేమంటున్నానంటే అప్పుడు కూడా ఎవరితో కోపం ఉంటే, అరే నీ తల తిరగా వినరా నా మాట అని చెప్పి నవ్వుతూ చెప్పాలన్నమాట. మాట అన్నప్పుడు ఎన్నిసరి బాధపడుతుంది సార్. కోపంతో మాట్లాడి ఎన్నిసరి ఎందుకు అన్నాను అని మన బాధ అయితే వస్తుంది. అది స్వతహాగా రావాలండి, అనుకున్నంత మాత్రాన చెయ్యలేము. స్వతహా అంటే మెల్లమెల్లగా ప్రాక్టీస్, ఇది ఒక్కటి కొద్దిగా ప్రాక్టీస్ ద్వారా రావాలి. ఎందుకంటే సెకండ్ కేటగిరీలో మనం అందరం ఉంటాం. ఉదాహరణకి తల్లి ఉంటుంది, తల్లి పిల్లల్ని గట్టిగా తిడుతుంది. తిట్టేసరికి ఏమవుతుంది, చెప్పేది తల్లి పిల్లల కోసమే చెప్తుంది. కానీ అందులోపల ఏమవుతుంది, పిల్లలు నొచ్చుకుంటారు. సరే నొచ్చుకున్నారు, అదేం కాదు, అది తప్పేం లేదు. అక్కడ తల్లి చెప్పేది వాళ్ళ కోసమే కాబట్టి పర్వాలేదు. కానీ మాటల్లో మృదుత్వం అనేటటువంటిది రావాలి అని చెప్పి, అంటే పిల్లల గురించి కాదు ఇది. జనరల్లీ పిల్లల్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకోండి, బయట వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కొద్దిగా మనల్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మృదు స్వభావులే. పిల్లలకు కూడా తేడా వస్తుంది. అంటే పెద్దగా అయ్యాక తేడా రావచ్చు, చిన్నప్పుడు తేడా రాదు. చిన్నప్పుడు అర్థం చేసుకుంటారు పిల్లలు బాగా. పెద్ద అయ్యాక మటుకు మామూలుగా ఏం ఉండట్లేదండి, చాలా ఎక్కువే ఉంటున్నది కోపం. అయితే మన విద్యాప్రకాష్ ఆనందగిరి ఒక మాట చెప్తాను అనమాట. సో అది మీ అందరికీ చెప్తాను. మృదు స్వభావులే మాధవ ప్రియులు అంటారు ఆయన. ఏం చెప్పాడు కదా ఆయన, మహానుభావుడు. నిజంగా నాకు సడన్ గా జ్ఞాపకం వచ్చింది. ఎవరైతే మృదువుగా ఉంటారో వాళ్ళే భగవంతుడికి చాలా ఇష్టమైన వాళ్ళు అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి మన లోపల ఆ లక్షణాన్ని మనము డెవలప్ చేసుకోవాలి. ఆ మృదు స్వభావం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది చాలా 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 మంచిది. ఈయన జ్ఞానేశ్వర్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన ఏమంటాడు, ఒక కర్పూరం ఉంది, ఆ కర్పూరము గనక మీరు కర్పూరం తిన్నట్లయితే ఎంత మెత్తగా ఉంటుంది. దానికి కాల్ చేశారు, అయినా కూడా అది ఏం చేస్తుంది, మంచి వాసన ఇస్తుంది. అదే గంధం ఉంటుంది, గంధము ముట్టుకోవడానికి మృదువుగానే ఉంటుంది, రాసుకున్న తర్వాత కూడా చక్కటి వాసననే ఇస్తుందా లేదా? అది మృదుత్వం అంటాడు. అంటే ఏం చేసినా కూడా మృదువుగానే ఉండాలి. కోమలత్వం అనేటటువంటిది మన ప్రతి అణువు లోపల కూడా ఉండాలి. మృదుత్వం అంటే ఇక్కడ కోమలత్వం అని కదా. ఆ కోమలత్వం అనేటటువంటిది మన ప్రతి అణువు లోపల కూడా ఉండి తీరవలసిందే. ఎట్లా అయితే మనకు జ్ఞానేశ్వర్ ఒక మంచి ఎగ్జాంపుల్ తో చెప్తాడు. ఈ తాబేలు, నాకు తెలియదు, ఇది జ్ఞానేశ్వరి బుక్ లో ఉన్నది, నేను చెప్తున్నా మీకు ఈ ఒక్క పాయింట్. ఇలా అంటే ఎక్కడెక్కడైతే జ్ఞానేశ్వర్ అని చెప్పానో అవి జ్ఞానేశ్వర బుక్ లోవి అని గుర్తుంచుకోండి. జ్ఞానేశ్వర్ బుక్ ఉన్న వాళ్ళు దయచేసి చదువుకోండి, ఆ ఉదాహరణలు చదువుకోండి. నేను ఆయన 10 చెప్తే నేను మీకు 2-3 చెప్తున్నాను అంతే, అవి తప్పక చదువుకోండి. ఆయన ఏమంటారంటే తాబేలు తన పిల్లల్ని ఇలా చూసి తన చూపులతోటే పెంచుతున్నారు. సో అంటే ఎంత ప్రేమయుక్తంగా ఉంటుంది. సో ఆ విధంగా ఏ విధంగానైతే తల్లి ప్రేమ ఎంత బాగుంటుంది, ఆకాశము పక్షులు తిరగడానికి ఎంత బాగుంటుంది, తేనెపట్టు తేనెకి ఎంత బాగుంటుంది, తేనె తీగకి ఆ తేనె పట్టు ఎంత ఆనందంగా ఉంటుంది.
నీళ్ళలో తిరిగే వాటికి ఆ నీళ్లు ఎంత ఆనందంగా ఉంటాయి, స్వేచ్ఛగా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగా ఆ కోమలత్వం ఏదైతే ఉందో ఆ కోమలత్వం మనందరికీ కూడా తప్పక ఉండాలి. కాబట్టి ఏ విధంగానైతే అలా జగత్తు జీవనం కోసము, అంటే ప్రపంచమంతా కూడా అందరూ ఆనందంగా ఉండడం కోసం మృదువుగా ఉంటూ అన్ని పనులు చేస్తూ వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో, సీతమ్మ వాకిట్లో సిరివెన్నెల మల్లె చెట్టు లోపల ప్రకాష్ రాజ్ని డైరెక్ట్ గా క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు ఆయన, రావు రమేష. చేస్తుంటే కూడా అతను నవ్వుకుంటూ అవును అంతే మరి, తనకు అందరూ మంచి చేయాలనుకుంటారు అని చెప్పి మాట మళ్ళీ మార్చేస్తాడు. మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది అక్కడ ఇతన్నే తిడుతున్నాడు అని, ఇతన్నే ఇన్సల్ట్ చేస్తున్నాడు అని. అయినా కూడా ఇతను నవ్వుకుంటూ, అంజలి హీరోయిన్ ఉంది కదా, ఆమెకు మంచి జరగాలనే అందరూ అనుకుంటూ ఉంటారు అని చెప్పేసి అనేస్తాడు. ఎవరైనా తనకు మంచి అంటే ఏంటంటే ఆ మృదుత్వం, తను బాధపడ్డా కూడా మరి అక్కడ టెంపోని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కోపంగా వెళ్ళిపోవచ్చు, ఇంకేదన్నా కూడా అనొచ్చు. కానీ నవ్వుతూ అక్కడ తీసేస్తే మిగతా అక్కడ ఆ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఎంత స్మూత్ గా అయిందో ఒకసారి ఆలోచించండి. అది అంటే ఇది అద్భుతమైనటువంటి ఒక గొప్ప లక్షణం అన్నమాట, మహోన్నతమైనటువంటి దైవీ లక్షణాలు. ఇవన్నీ చెప్తుంటే మీ అందరికి అర్థమవుతున్నాయి. కారణం ఏంటంటారు? జై శ్రీకృష్ణ, మీ అందరికి అర్థమవుతున్నాయి. శ్రీనివాస్ స్టూడెంట్స్ జనరల్లీ అర్థం అవుతుంది కానీ ఆచరణ అంటే చాలా టైం పడుతుందేమో సార్. కాదు, మీకు అందరికి అర్థమవుతున్నాయా లేదా చెప్పండి. ఎగ్జాంపుల్స్ బాగున్నాయి సార్. కాదు, కారణం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాయి, మేము చేస్తున్నాయి అండి. ప్రతి ఇంట్లో జరిగేవేనండి, ప్రతి మనిషిలోనే జరిగేవేనండి. ఇవన్నీ ఏంటంటే మామూలుగా శ్రీనివాస్ స్టూడెంట్స్ కి ఏం అర్థం కావు, అలా క్యాజువల్ గా పెట్టారు నిద్రపోయే టైం అని వస్తారు. కాకపోతే ఇవి ఎందుకు అర్థమవుతున్నాయి అంటే ఇవి అందరిలో ఉన్నాయి కాబట్టి అర్థమవుతున్నాయి. మీ అందరిలో దైవీ లక్షణాలు ఉన్నాయి. చిన్న చిన్న తేడాలతోటి మనం పోగొట్టుకుంటున్నాం. ముఖ్యంగా ఈ అన్నిట్లో కల పోగొట్టుకోవాల్సింది ఏంటంటే చాడీలు చెప్పడం పోగొట్టండి. ఇది నేను నా మొదటి ప్రవచనం నుంచే చెప్తున్నాను. చెడు మాట్లాడే వ్యక్తుల దగ్గర ఉండకండి. సింపుల్. వాడు ఎవరి మీద నేను మీకు జ్ఞాపకం ఉందా చెప్పాను, మా అపార్ట్మెంట్స్ లో 3 ఉండేవాళ్ళు. మా అమ్మ, మా పక్కింటి ఆవిడ, ఇంకొక అక్కడ లేనావిడ గురించి నేరాలు చెప్పుకునేవాళ్ళు. మా అమ్మ లేనావిడ కలిసి ఈవిడ మీద నేరాలు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మిస్సింగ్ పీస్ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి మా అమ్మ మీద నేరాలు చెప్పుకునేది మిస్సింగ్ పీస్. నేను అనేవాడిని, అమ్మ ఇప్పుడు నువ్వు వీళ్ళతో చెప్పుకుంటున్నావు కదా, వాళ్ళు నీ గురించి చెప్పుకోరని గ్యారంటీ ఏంటి అని. అలా చెప్పుకోర్రా అని అనేది మా అమ్మ. అందరూ అలాగే అంటారండి, మీ అమ్మగారు అన్నట్లుగానే. సో కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అన్నిటికంటే కూడా ఒక్క చెడ్డ లక్షణం తీసేసేయండి, మిగతావన్నీ కూడా మనం చేస్తున్నవే. మనం చేస్తున్న అందరిలో దయ లేకుండా ఉన్నదా, కరుణ లేకుండా ఉన్నదా, మృదుత్వం లేకుండా ఉన్నదా? కాబట్టి నేను ఇవన్నీ మీలో ఉన్న లక్షణాలే, లేకపోతే మీకు అర్థమవుతాయా? ఇవి ఏం అర్థం కావు మీకు. అట్లా ఏదో టైం పాస్ 9 o'clock కి నిద్రపోయే ముందు వద్దామని చెప్పి వస్తున్నారు కానీ మీరు ఏమన్నా అర్థమై వస్తున్నారా మీరు? అవునా కదా? రోజు 9ంటికి మంచి నిద్రపోయే టైం మాస్తు వినేసి పడుకుంటున్నారు. మీరు చెప్పేది చాలా కరెక్ట్ సార్. ఏం పని లేక వచ్చి మీ ముందర కూర్చుంటున్నాం సార్. ఏం పని లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. జోలపడినట్టుగా ఉంటుంది. అసలు మీ ప్రవచనం అసలు నిద్ర కూడా రావట్లేదు సార్. 2-3 రోజులు మిస్ అవుతున్నాను. అసలు మళ్ళీ పెట్టుకున్నాను. డాక్టర్లు ఫోన్ చేసి నాతో అంటున్నారు, ఏంటండి మీ వల్ల నిద్ర మాత్రలు అమ్ముడు పోవడం లేదు అని గోల చేస్తున్నారు. ఎందుకు అంటే మీ స్టూడెంట్స్ అందరికి మీరు చెప్తుంటేనే ప్రవచనం మధ్యలోనే నిద్ర వస్తుంది అంటే మరి నేనంటే ఒక్కొక్క రోజు నేను ప్రవచనం చెప్పాను, ఆ రోజు ఏం చేస్తున్నారు అని. ఆ రోజు ఏముంది సార్ మీ ప్రవచనం వింటున్నారు అని. నేను ఆశ్చర్యపోయాను. ఆ రోజు రికార్డింగ్ ఉంటుంది కదా, రికార్డింగ్ వింటున్నారట. సరే నేను అంటాను, సరే మీరు ఎక్కడైనా వెళ్ళి ఇంటర్నెట్ ఉండదు కదా, మరి అప్పుడేం చేస్తున్నారు మీరు? అప్పుడు వినడానికి లేదు, నేను చెప్పేది కూడా ఉండదు, అప్పుడేం చేస్తున్నారు అంటే మీరు ప్రవచనం చెప్పుకున్నట్టుగా ఊహించుకుంటే నేను నిద్ర వస్తుంది సార్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అలాగా. సో అలాంటిది ఇవాళ మార్నింగ్ లేవగానే అసలు మీ ప్రవచనాలే వినబడతాయి సార్. మీ మాట వినబడతాయి డౌన్లోడ్ చేసుకుంటే నెట్ అవసరం ఉండదు కదా సార్. అదే కరెక్ట్. గురువు గారు
ఆదిశంకరాచార్యులు చెప్పినట్టు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అన్నట్టు ఇలా మనం ప్రవచనం వల్ల ఆ పరమాత్మ గురించి మాట్లాడుకునే అదృష్టం మనందరికీ మీ ద్వారా మాకు కలిగింది గురుగారు. జై శ్రీకృష్ణ. సో కాబట్టి చక్కగా అర్థం చేసుకున్నారు ఇవల్ల, అంటే ప్రతిరోజు లాగానే నేను ఏదో జోక్గా అంటున్నాను. సో కాబట్టి ఇది ఎందుకంటే డ్రై సబ్జెక్ట్స్, మనం చెప్పుకునేవన్నీ డ్రై సబ్జెక్ట్స్ అయినా కూడా ఇంత శ్రద్ధగా వినడం అనేది చాలా కష్టం తెలుసా. ప్రతిరోజు 9ంటికి అన్ని పనులు మానేసి అన్ని ఇవి చేసేసి ఇంతమంది జాయిన్ అవుతున్నారు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సండే నాడు సాంస్క్రిట్ అలంకారాలు, మహాకావ్యాలు, మండే నాడు వచ్చేసరికి దశశ్లోకి నిర్వాణ దశకం నేర్చుకుంటున్నాం మనం, ట్యూస్డే నాడు వచ్చేసరికి భజగోవిందం నేర్చుకుంటున్నాం, వెనస్డే నాడు వచ్చేసరికి వేదాలు నేర్చుకుంటున్నాము, నిన్న శ్రీ సూక్తం స్టార్ట్ చేశాం, ఇవాళ చూసినట్లయితే భగవద్గీత, రేపు చూస్తే విష్ణు సహస్రనామము, సాటర్డే నాడు మధ్యాహ్నం మణిద్వీపము, రాత్రి మహాభారతం. ఇందులో మహాభారతం తప్ప కథలు ఏం లేవు, అన్ని కూడా తత్వమే. అయినా కూడా ఎందుకు ఇంత చక్కగా జాయిన్ అవుతున్నారు అంటే మీ లోపల దైవీ లక్షణాలు ఉండడం బట్టే జరుగుతుందని గుర్తుంచుకోండి. అదొక్కటి నేను చెప్పడం. ఎందుకంటే నేను ఈ మాట అనగా ఫస్ట్ లేదు సార్ మేము ప్రాక్టీస్ చేస్తామంటే ప్రాక్టీస్ చేయక్కర్లేదు, మీలో ఉన్నాయి అని చెప్తున్నాను. ఒకే ఒక్క చెడ్డ అలవాటు నేను మళ్ళీ చెప్తున్నా, చెప్పలేదని మాత్రం నన్ను అనద్దు. ఓకే, చాడీలు చెప్పే వాళ్ళ మనుషులకు దూరంగా ఉండండి. ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి, నన్ను నమ్మండి ఈ ఒక్క విషయంలో. పరిణతి చెందలేనప్పుడు దైవీ లక్షణాలే అంటారా? ఇంకా పరిణతి చెందలేదు కదా. పరిణతి లేదు, పరిణతితో సంబంధం లేదు. అవి దేవుడిచ్చిన లక్షణాలని, మీకు పరిణతితో ఏం సంబంధం? దేవుడిచ్చిన లక్షణాలు అవి, అవి మీరు పెంపొందించుకోరండి మీరు. అవి దేవుడిచ్చిన లక్షణాలు. దైవీ లక్షణాలు అంటే దేవుడిచ్చిన లక్షణాలు అని మీనింగ్. ఆ దేవుడిచ్చిన లక్షణాలు మాత్రమే మిగుల్చుకోగలిగితే మీరు, అప్పుడేమవుతుందంటే ఇక మీరు ఆనంద స్వరూపంలోకి వెళ్ళిపోతారు. దేవుడిచ్చిన లక్షణాలు ఇవి, అందరిలో ఉండి తీరుతాయి ఇవి. ఈ లోపల ఏ లక్షణం ఉండదు. మనము మధ్య లోపల మనం ఇవన్నీ తెలుసుకోక మనము తప్పుదారిలో వెళ్తున్నాం, కానీ ఇవన్నీ దేవుడిచ్చినవి మనకు లేకుండా ఎట్లా ఉంటాయండి? కాబట్టి చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఇవన్నీ అందరిలో ఉంటాయి, అందరిలో ఉన్నవి కాబట్టి అర్థమవుతున్నాయి. ఆ పాయింట్ ఎవరో చెప్పారు, మన స్టూడెంట్స్ లో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు చెప్పారు. కరెక్ట్, అది మనలో ఉన్నాయి కాబట్టి ఇంకెక్కువ బాగా అర్థమవుతాయి. ఉదాహరణకి నేను ఆత్మతత్వము అనగానే అర్థం అవడానికి, అర్థం కాకపోవడానికి చాలా ఛాన్స్ ఉంది. కానీ దయా అనగానే టక్మని అర్థమైపోతుంది. చెడు లక్షణాలు వచ్చి మీ క్లాస్కే రారు సార్. చెడు లక్షణాలు ఉంటే మీ క్లాస్ రారు అసలు. కరెక్ట్, అది నిజము. దైవీ లక్షణాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, దైవీ సంపద విముక్తి చేస్తుంది. లాభం ఏమిటి అని తర్వాత అడుగుతారు. మీకు ఇక అన్ని ఒకే రోజులో చెప్పలేను కానీ, ఎందుకంటే మన క్లాసులు చాలా స్లో వెళ్తున్నాయి, మీ అందరికి తెలుసు. ఏం సార్ మస్తు స్లోగా చెప్తున్నారు, ఏం సంగతి? ఒక్క రోజు ఒక శ్లోకం కూడా అయితలేదు, 2 శ్లోకాలు కాలే ఇంకా. ఇట్లయితే ఎప్పటికి అవ్వాలా, మా జీవితం ఎప్పటికీ విముక్తి అవ్వాలా అని చెప్పి బెంగపడకండి, విముక్తి అయిపోతుంది. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, దైవీ సంపద నిన్ను విముక్తి చేస్తుంది. అద్భుతం. ఇవి ఏదో కొత్తగా ఏదో చెయ్యాలి, ఏదో పీకాలి అనుకోకండి, ఏం పీకక్కర్లేదు. ఇక్కడ మనకు డైరెక్ట్ గా దైవాన్ని మనము మనసులో పెట్టుకుంటే చాలు, ఏ కష్టమో పడాల్సిన అవసరం లేదు. జస్ట్ దైవీ సంపదని కరెక్ట్ గా మనము ఉన్నదాన్ని వాడుకుంటే చాలు. మన దగ్గర ఉన్న సంపదని మనం గుర్తించలేకపోతున్నాం అంతే. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే రేపు రాత్రి 9 గంటలకు అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామము మళ్ళీ ధ్యాన పద్ధతిలో గల చేద్దాము. వీలైతే నేను చూస్తాను, నేను అయితే ముందే అనౌన్స్ చేస్తాను. ఒకవేళ ఏంటంటే మనము తెలుసుకున్న పాస్ట్ 100 పేర్లు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం అనుకున్నాం కదా, ఆ పేర్లు అన్ని కూడా ఇప్పుడు 250 దాకా నామాలు అయ్యాయి. 100 దాకా ఆల్రెడీ రివిజన్ చేసుకున్నాం అనుకుంటున్నా నేను. మనము 101 నుంచి 250 దాకా ఒకసారి ధ్యాన పద్ధతిలో చేసుకుంటూ రివిజన్ చేసుకుందాం రేపు వీలైతే. చూస్తా నేను, అది వీలైతే సరే, లేకపోతే కొత్త శ్లోకమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రేపు ఎప్పట్లాగానే 9 గంటలకు జాయిన్ అవ్వండి. ఎల్లుండి మామూలుగానే మణిద్వీపము ఏదైతే మనం ఒకే ఒక శ్లోకం చెప్పుకున్నాం, మొన్న 1, 2, 3 అంటే 3 చెప్పుకున్నాం కానీ పూర్తి వివరణ చెప్పుకోలేదు. ఆ వివరణ తెలుసుకుని అసలైన మణిద్వీపం ఏంటి అనేది మనము మెల్లమెల్లగా ప్రవేశిస్తాము. అది మనకు మధ్యాహ్నం ఎల్లుండి సాయంత్రము సంపూర్ణ మహాభారతం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే. చాలా బాగుందండి. సుమిత్ర గారు, మణిద్వీపంకి వేరే గ్రూప్ ఉంది కదండి, మీరు బహుశా జాయిన్ అయినట్లేరు ఆ గ్రూప్ లోపల.
జాయిన్ అవ్వండి. నేను లింక్ అదే మీకు ఎవ్రీ సాటర్డే 3ంటికి ఉంటుంది. గ్రూప్ లో వస్తుంది, ఒక 2 hours ముందే పెడతాను, పొద్దుననే పెడతాను. జనరల్లీ పొద్దుననే అన్ని గ్రూపులలో పెడతాను కదా, జాయిన్ అవ్వండి. సరేనా? సుమిత్ర గారు ఏదో అంటున్నారు. సారీ. మణిద్వీపం చాలా చాలా బాగుందండి. ఓకే ఓకే. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్. లీల గారు, భాగ్యలక్ష్మి గారు, ఒకరి తర్వాత ఒకరు. గ్రహణం రోజు గాయత్రి మంత్రం పెట్టారు కదా సార్, దాని మీనింగ్ ఏమైనా చెప్పగలుగుతారేమో అని. గాయత్రి, ఏ గాయత్రి మంత్రందైనా ఒకటే మీనింగ్. ప్రపంచంలో ఉన్న ఏ గాయత్రి మంత్రందైనా ఒకటే మీనింగ్. ఏంటంటే ఆ గాయత్రి మంత్రంలో దేవుడు మారుతాడు అంతే, దాని యొక్క మీనింగ్ మారదు. ఆ మీనింగ్ ఏంటంటే సవిత అంటేనేమో సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడిలో ఉన్నటువంటి వెలుతురు నా అజ్ఞానంని పోగొట్టుగాక అని చెప్పేసి మీనింగ్ అనమాట. అన్నిట్లలో అదే. ఆంజనేయ స్వామిని తీసుకుంటే ఆంజనేయ స్వామి ఆయనను ఒకసారి డిక్లేర్ చేస్తాము, చేసి ఇగో ఇలాంటి ఆంజనేయ స్వామి నా లోపల ఉన్నటువంటి ఈ లక్షణాలను పోగొట్టుగాక. మీరు రోజు వాటర్ పట్టుకుంటూ చదివేది అదేనా సార్? గాయత్రి మంత్రమేనా సార్ అది? మేము ప్రాక్టీస్ చేస్తున్నాం సార్, అందుకని అదేనా మీనింగ్ తెలుసుకుందామని. అజ్ఞానం పోగొట్టమని అనడమే, అజ్ఞానం పోగొట్టమని అడగడమే గాయత్రి మంత్రం. ఓకేనా? సింపుల్. మనం స్టార్టింగ్ లోపల అంతరాయ తిమిరోపశాంతయే అని చెప్పుకున్నాం కదా, అది కూడా అజ్ఞానం ఓ భగవంతుడు అని చెప్పడమే అన్నమాట. మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అజ్ఞానంని పోగొట్టు ఓ భగవంతుడా అని చెప్పేవే. నేను ఇప్పుడు ఇవాళ చెప్పే కదా, ఒక గ్రూప్ లో చెప్పేసి వచ్చానని మా. సో ఆ గ్రూప్ ఏంటంటే ధర్మ జాగరణ గ్రూప్. అందులో అందరూ కూడా బ్రాహ్మణ విధి విధానాలు, తర్వాత హిందూ ధర్మ విధి విధానాలు, పూజా విధి విధానాలు, భజన విధి విధానాలు, ఇవ చాలా నేర్చుకుంటారు అన్నమాట. ఈరోజు అక్కడ నేను చెప్పే అవకాశం వచ్చింది. సో అయితే హిందూ ధర్మం అని చెప్పాను, పంపిస్తాను, కొద్దిసేపట్లో పంపిస్తాను ఆడియో. చాలా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. అది హిందూ ధర్మం. అందరూ కూడా వీలైనన్ని సార్లు వినండి. నోట్స్ మాత్రం రాసుకోండి, తప్పకుండా నోట్స్ అందరూ రాయండి. ఆ హిందూ ధర్మంది మాత్రం నోట్స్ రాసుకోండి. రాసుకుంటే మీకు ఏంటంటే చాలా వరకు, అంటే మొత్తం చెప్పడం కష్టం, 1 గంట లోపల వీలైనన్ని సత్యాలు, అక్కడ హిందూ ధర్మం యొక్క సత్యాలు చెప్పాను అక్కడ. వీలైన వాళ్ళందరూ కూడా తప్పకుండా వినండి. ఇంకేం ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. ఇంకెవరైనా మాట్లాడతారా? చెప్పండి. శ్రీ సూక్తం నేర్పిస్తున్నాను నిన్నటి నుండి అన్నారు కదా గురువు గారు. అవునమ్మా. నాకు నేర్చుకోవాలని ఉందండి, ఏమన్నా అవకాశం? నేర్చుకోండి. శ్రీ సూక్తం మన గ్రూపులలో ఎక్కడ కూడా పారాయణం నేర్పించమమ్మా, ఓన్లీ ప్రవచనమే ఉంటుంది. పారాయణాలు సెపరేట్ లోపల. ఇప్పుడు మీరు పారాయణం కావాలంటే సెపరేట్ గా ఎక్కడైనా నేర్చుకోండి. మనం చెప్పేది కేవలము అందులోపల ఉన్నటువంటి తత్వ చింతన మాత్రమే ఉంటుంది. మన గ్రూపులలో పారాయణం ఎంకరేజ్ చెయ్యము. కేవలము పారాయణం ఏంటంటే, పారాయణం అనేటటువంటిది ఎప్పుడు దాని అర్థం తెలుసుకుని దాన్ని ఆచరించినప్పుడు, ఇవన్నీ కూడా అనుష్ఠాన ఆచరణ వేదాంతాలు. సో కాబట్టి పారాయణం అనేటటువంటిది చాలా శ్రద్ధగా చేస్తే పుణ్యం వరకు ఇస్తుంది, కానీ మోక్ష మార్గానికి తీసుకెళ్లదు. కానీ చాలా మందికి అర్థం కూడా తెలియకుండా పారాయణ చేస్తారు కదా. సో కాబట్టి వాటికి మనం వ్యతిరేకులం. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటిల్లో పారాయణ చేయించే గ్రూపులలో ఇది మణిద్వీపం ఒకటి సెపరేటు, తర్వాత శ్రీమన్నారాయణం ఒకటి సెపరేటు. శ్రీమన్నారాయణీయం ఎందుకు అంటే భాగవతం యొక్క మినీ ఇది కాబట్టి అది గ్రూప్ లో పారాయణం ఉంటుంది, మన ప్రవచనం కూడా ఉంటుంది. మణిద్వీపం కూడా వేరే గ్రూపులలో నేర్పించే వాటికి మనం ఇక్కడ వివరణ చెప్తాం అన్నమాట. సో కేవలము నాన్ పారాయణం వాటివి మాత్రమే అంటే ఎస్పెషల్లీ నేను నడిపిస్తున్న 25 గ్రూపులు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో ప్రస్తుతంగా వాటి లోపల నడుస్తున్నాయి. సరేనా? ధన్యవాదాలు. ధన్యవాదాలు. గురువు గారు, ఇప్పుడు అంటే మంత్ర జపం అనేది ఓంతో చెయ్యకూడదనే గురువు ఉపదేశం ఉంటేనే ఓం పెట్టి చెయ్యాలన్నారు కదండి. అది మంత్రానికి మామూలు మంత్రానికి మామూలుగా చేయొచ్చు. మామూలుగా ఇప్పుడు మీరు టెంపుల్లోకి వెళ్ళారు, ఓం నమః శివాయ మంత్రం అయ్యి అవి చెయ్యొచ్చు కదండి. చేయకూడదమ్మా, వాటికి నియమాలు ఉంటాయి, విధి నియమాలు ఉంటాయి. వాటికి పద్ధతిగా గురువు గారిని అడిగి చెయ్యండి. మీకు ఎవరైతే నేర్పించారో వాళ్ళని విధి విధానాలు అడిగి చెయ్యండి. మంత్ర జపంగా చేయాలంటే ఉత్తగా మామూలుగా భగవంతుడి నామం లాగా తలుచుకోవాలి. నామజపం కింద అప్పుడు నామజపం కింద అయితే ఓం వదిలేసేయండి, ఏముంది. నమో నారాయణాయ, నారాయణాయ నమః, నారాయణాయ నమః, శివాయ నమః, శివాయ నమః. సేమ్ ఫలితం ఉంటుంది. శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః, నారాయణాయ నమః, నారాయణాయ నమః, నారాయణాయ నమః, నారాయణాయ నమః. సేమ్ ఫలితం ఉంటుంది. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుని దగ్గరికి చేరుకోవాలని, దైవీ లక్షణాలు
మనలో ఉన్నాయి అన్నటువంటి సత్యాన్ని గుర్తించి ఆసురి లక్షణాలను తగ్గించుకోవడం ద్వారా ఉన్నటువంటి దైవీ లక్షణాలను పెంచుకుంటాం. ఏ విధంగానైతే సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మనలో ఆటోమేటిక్ గా ఉన్నాయో అదే విధంగా దైవీ లక్షణాలు, ఆసురి లక్షణాలు మన లోపల ఆటోమేటిక్ గా ఉన్నాయి. ఆ ఆటోమేటిక్ గా ఉన్నటువంటి లక్షణాలను మనము దైవీ లక్షణాలను పెంచుకోవడం ద్వారాను, ఆసురి లక్షణాలను తగ్గించుకోవడం ద్వారాను మన జీవితంలో అనేక మార్పులు తెచ్చుకోగలము. ముఖ్యమైనటువంటి 3-4 చెడ్డ లక్షణాలను వదిలేస్తే దైవీ లక్షణాలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఆ ప్రయత్నం అందరూ చేస్తారని, అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడి కృప అందాలని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనం ఇక్కడికి ముగించుకుంటున్నాను. శుభరాత్రి, శుభం భూయాత్. అందరికీ శుభం జరుగుగాక. శుభరాత్రి. జై కృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ గురువు గారు. జై కృష్ణ సార్.